తోడుకొచ్చినందుకు వందనాలు, నీ సన్నిధిలో ఉంచినందుకు వందనాలు. యేసు నామములో మేము అడిగినవన్నీ, మేము పలికినవన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలనాడు యెరికో గోడలకు ఉన్నప్పుడు ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలు కేకలు వేశారో అదే విధంగా 3 సార్లు గట్టిగా ఉన్న బలమంతా, వాయిస్ అంతా ఉపయోగించి గట్టిగా చెప్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కూర్చుందాం అందరూ కూడా. హల్లెలూయా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదంట. కాబట్టి మనం ఎప్పుడు కూడా యేసయ్య నామాన్ని ఉచ్చరిస్తూ పలుకుతూ ఉండగా చాలా అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూడగలుగుతాం. సో ఇక్కడ ఒక్కరున్నారా, ఇద్దరున్నారా, 100 మంది ఉన్నారా, 200 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా అనే దాన్ని ఆలోచన చేయకుండా చాలా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలని చెప్పి ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆన్లైన్ ప్రేయర్లో మరి అనేక విధాలైన వాక్యాలు వింటాం. కానీ ఈరోజు నేను చెప్పబోయేటువంటి అంశం ఏంటంటే ఉదయం. ఆన్లైన్ ప్రేయర్లో ఉదయం గురించి ఏంటి అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించినటువంటి విషయం మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. చాలా శ్రద్ధగా వినండి. రీసెంట్గా ఒక 4 days బ్యాక్ సాటర్డే మమ్మల్ని కలవడానికి ఒక కుటుంబం వచ్చింది. 4 కలిసి వచ్చారు. వాళ్ళు ఫోన్ చేశారు, బ్రదర్ ఇలాగ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం అని. అంటే ఎందుకమ్మా అని చెప్పాను నేను. మా అబ్బాయికి చాలా సమస్య ఉన్నది, మరి ఒక విధమైనటువంటి వ్యాధి ఉన్నది, అది 4th స్టేజ్లోకి వెళ్ళిపోయింది. ఇటువంటి సమస్యతో బాధపడుతూ ఉన్నాం. అంటే సర్లే ప్రేయర్ చేద్దామంటే లేదు కలాలని అన్నారు. సర్లే అని చెప్పి రమ్మంటే నడవలేడు, చాలా కష్టం అని చెప్పి అన్నారు. మరి ఎందుకమ్మా అంటే సరే రావాలి ఎలాగైనానంటే వచ్చారు. నేను చూస్తూ ఉన్నాను బయట. వాళ్ళు వచ్చి ఫోన్ చేశారు, కారులో వచ్చారు. నడవలేడు అంటున్నారు కదా అని చెప్పి చూస్తున్నాను అనమాట. మోసుకుని వస్తారేమని చెప్పి చూస్తే ఆ అబ్బాయి నడుచుకుంటాను వచ్చాడు. మరి ఎందుకు నేను ఎట్లా చెప్పారని అనుకున్నాను. వచ్చి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు వింటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకనంటే అబ్బాయికి 13-14 సంవత్సరాలు ఉండొచ్చు. క్యాన్సర్ 4th స్టేజ్ అని చెప్పారంట డాక్టర్లు. చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారు. చాలా ప్రయత్నాలు చేశారు, అన్నీ జరిగాయి, ట్రీట్మెంట్ అంతా జరుగుతూ ఉన్నది. ఎవరో చెప్పారంట ఈ యొక్క 3:30 లైవ్ చూడమని చెప్పి. ఉదయం ఎప్పుడండి? ఉదయకాల ప్రార్థనలో ఉండండి అని చెప్పారంట. అటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా ఆ బిడ్డను లేపి 3 గంటలకి ప్రతిరోజు వాళ్ళ అమ్మ, ఆ పిల్లవాడు రోజు 3 గంటల లైవ్లో ఉంటున్నారంట. ఉదయకాల ప్రార్థన 3:30 to 4:50 వరకు ప్రతిరోజు ఉంటామన్నారంట. రిపోర్ట్ చూస్తే క్యాన్సర్ 4th స్టేజ్. ఈ విధంగా వారం రోజులు గడిచిన తర్వాత వాళ్ళు ఎందుకు అని చెప్పి మళ్ళీ వీళ్ళు ఒకసారి టెస్ట్ చేయించారంట. ఆ క్యాన్సర్ స్టేజ్ నెంబర్ 4 నుంచి ఏమైందంటే స్టేజ్ నెంబర్ 1కి వచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎప్పుడు జరిగిందో, ఎలా జరిగిందో వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు, నేను ప్రార్థించలేదు, ఏమీ లేదు. కేవలం 3:30 లైవ్లో ఉంటున్నారంట, రోజు ఉంటున్నారంట. వారం రోజుల తర్వాత ఏమైందంటే 4th స్టేజ్ నుంచి 1st స్టేజ్కి వచ్చిందంట. దేవునికి మహిమ కలుగును గాక. సో ఎప్పుడైతే ఇక్కడికి రావాలని డిసైడ్ అయ్యారో ఆ రోజు వాళ్ళు చెప్పారంటే ఇలా వెళ్దారని చెప్పి. ఎప్పుడైతే వాళ్ళకి ఆ మాట తెలిసిందో, ఆ అబ్బాయికి ఆ మాట తెలిసిందో, సడన్గా అంతవరకు లేవలేనుడు, నడవలేనుడు అదే రోజు లేచి నడవటం ప్రారంభించాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కదా మోసుకు రావాలన్నారు కదా అమ్మనంటే వాళ్ళు చెప్తున్నారు మాట మా ఇంటికి వచ్చాక, ఈ రోజే నడుస్తున్నాడు. అసలు ఎంత బలం వచ్చిందో, ఎంత శక్తి వచ్చిందో, ఎలా జరిగిందో ఇదంతా కూడా తెలియదు, దేవుడు చేసినటువంటి కార్యం అని చెప్పి వాళ్ళు చాలా ఆనందంతో నింపబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఈ విషయాలు ఎందుకని చెప్తూ ఉన్నానంటే, ఒక మనిషి ప్రార్థన చేస్తే జరిగింది, లేకపోతే దేని వల్ల జరిగింది
అని ఇక్కడ నేను చెప్పట్లేదు. కేవలం ఎప్పుడైతే ఒక టయాన్ని వాళ్ళు నిర్ణయించుకుని ఎర్లీ మార్నింగ్ 3:30 నుంచి 4:50 వరకు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో గడపడం ప్రారంభించారో దేవునికి వాళ్ళకి ఒక రిలేషన్ అనేది బిల్డ్ అయిపోయింది అనమాట. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. చాలా చాలా దూరం నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారు ఇక్కడ. అనంతపూర్ నుంచి, తాడిపత్రి నుంచి వచ్చారు, సూర్యాపేట నుంచి వచ్చారు, వైజాగ్ నుంచి, బెంగళూరు నుంచి, చాలా చాలా దూరం నుంచి అనేక మంది ఇక్కడికి వచ్చారు. ఎందుకని? ఇంకో చాలామంది లైవ్ చూస్తున్నారు, కొంతమంది కొన్ని వందల మంది, తెల్లవారుసరికి 10,000 మంది చూస్తారు ఈ ప్రోగ్రాం అంతా కూడా. ఎక్కడి నుంచి చేసేయండి అని చెప్పి చాలామంది అనుకుంటారు. ప్రియులు గమనించాలి, దేవుని సన్నిధిలో సమాజంగా కూడుట మానొద్దు అంటున్నాడు అక్కడ. కాబట్టి మనం ప్రతి వారు కూడా సమాజంలో కూడాలా, దేవుని సన్నిధికి రావాలా, దేవుని సన్నిధిలో గడపాలా. అది ఒక అద్భుతమైనటువంటి అనుభూతి అనమాట. హల్లెలూయా. సో ఈరోజు నేను ఈ యొక్క ఉదయము అనేటువంటి అంశాన్ని చెప్తూ ఉండగా చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే మీ జీవితంలో ఇంతవరకు ఏదైతే సమస్యని పోరాడుతూ వచ్చారో దాన్ని ఈరోజు మీరు పరిష్కారంతో తిరిగి వెళ్తారు. హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మీ సమస్య నాకు చెప్పనవసరం లేదు, కానీ మీ సమస్యకు పరిష్కారం మాత్రం నేను చెప్తాను. వింటున్నారా? ఎటువంటి సమస్య అయినా నాకు అనవసరం, కానీ ఎటువంటి సమస్యకైనా మాత్రం పరిష్కారం ఉంది. ఎక్కడంటే ఎక్కడున్నదండి? పరిశుద్ధ గ్రంథంలో. మీరు ఎటువంటి సమస్య అయినా ప్రపంచంలో ఏ సమస్యను తీసుకురండి, ఆ సమస్యకు సొల్యూషన్ ఎక్కడుంది తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో ఉంది. పరిశుద్ధ గ్రంథంలో సమస్యకు పరిష్కరించలేనటువంటి సమస్య ఏదైనా ఉందంటే ఏది లేదు. ఖచ్చితంగా ఈ పరిశుద్ధ గ్రంథం నా సమస్యలన్నిటికీ పరిష్కారం. ఇది పరిశుద్ధ గ్రంథం మాత్రమే కాదు, ఇంకో పేరు కూడా పెట్టాలనిపిస్తుంది. ఏంటంటే ఇది పరిష్కార గ్రంథం. హల్లెలూయా. పరిష్కారాల గ్రంథం అన్నమాట. నువ్వు ఎటువంటి సమస్యతో వచ్చినా సరే ప్రతి సమస్యకు పరిష్కారం ఇందులో ఉన్నది, నువ్వు నమ్మినట్లయితేనే. యేసుక్రీస్తు ప్రభువు కూడా లాజరు గారు చనిపోయిన వెంటనే పరిగెత్తుకుని వెళ్ళాడు. అంటే వెంటనే కాదు, కొంచెం లేట్గానే వెళ్ళాడు, 4 రోజులు వెళ్ళినా కూడా ఆయన ఏమన్నాడంటే, నేను లేపుతాను అంటలేదు ఆయన. ఏమన్నాడు? నీవు నమ్మిన ఎడలా. దేవుడికి ఒకటి కావాలండి ఎక్కడున్నా సరే, ఏంటంట? విశ్వాసం. అంటే మన భాషలో నమ్మకం అంటాం. ఎంత గందరగోళంలో మీరున్నా సరే దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది మీలో నుంచి ఒకటి ఉన్నది. ఏంటంటారు? విశ్వాసం. చాలాసార్లు చెప్పిన ఈ మాట. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు సముద్రం మీద ప్రయాణం చేస్తూ వెళ్తుంటే సడన్గా తుఫాన్ వచ్చింది, గందరగోళం. తిన్న వస్తువులన్నీ బయటపడేస్తారు సముద్రంలోను. ఇంత పరిస్థితుల్లో ఉన్నటువంటి వారి దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నాడంటే, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, ఎంతకాలం మీతో ఉంటాను, ఎక్కడ మీ విశ్వాసం? ఏమడుగుతున్నాడండి? ఎక్కడ మీ వల, ఎక్కడ మీ యొక్క ఇది లంగర్, ఎక్కడ? ఇవి ఏం అడగట్లేదని ఏమడుగుతున్నాడు? ఎక్కడ మీ విశ్వాసం? సో మన జీవితంలో అద్భుతం జరగాలి, ఆశ్చర్యం జరగాలి, ఏదన్నా జరగాలంటే మెయిన్ ఏంటంటే విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. అన్నీ తెలుసు మనకి. పొద్దుటి లేసి వాకింగ్ చేస్తే హెల్తీగా ఉంటాం తెలుసు. తిన్న వెంటనే పడుకుంటే లావు అవుతాం, ఫ్యాట్ వస్తుంది, పొట్ట పెరుగుతుంది, అన్నీ తెలుసు. కానీ తెలిసి కూడా ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఇన్సానిటీ. అంటే ఏంటంటే మూర్ఖత్వం అన్నమాట. ఇప్పుడు మీరు అందరూ హైదరాబాద్ రావాలని ప్రయాణం చేశారు, బెంగళూరు వెళ్ళి బస్సు ఎక్కారు. తెలుసో తెలియకో కొంత దూరం వెళ్ళక చెప్పారు ఎవరను, ఇది బెంగళూరు వెళ్తుందమ్మా, హైదరాబాద్ వెళ్తుంటే ఏం చేస్తారా, సర్లే అని అందులో వెళ్ళిపోతారా? దాని మూర్ఖత్వం అంటారనమాట. సరేలే ఏదోటి పోనివ్వండి అంటే మూర్ఖత్వం అనమాట. ఇది వెళ్ళదు, రాంగ్ రూట్ అని తెలిసి కూడా అందులోనే ప్రయాణం చేస్తే ఇన్సానిటీ, మూర్ఖత్వం అంటారనమాట. ఓహో ఇది రాంగ్ రూటా అని తెలిసి దిగి యూటర్న్ తీసుకుని రైట్ రూట్లోకి వచ్చి రైట్ బస్ ఎక్కితే దాన్ని ఏమంటారు? పశ్చాత్తాపము. చేసిన తప్పుని తెరిచి కూడా చేసే పనిని పశ్చాత్తాపం అంటారు. ఎప్పుడైతే మనం అలా పశ్చాత్తాపడ్డామో ఏమవుతుందంట? యూటర్న్ తీసుకుంటాం. అదే వేలో, అదే మోసలో, అదే బాటలో వెళ్ళం.
ఈరోజు చాలామంది అదే చేస్తున్నారన్నమాట. మా పేరెంట్స్ ఇట్లాగే నేర్పారండి ప్రార్థన, ఈ చర్చికే వెళ్ళాలన్నారు, ఈ బోధే వెళ్ళాలన్నారు, రెండోదేమి వినకూడదన్నారు, రెండోదేమి చేయకూడదన్నారు అని చెప్పి అదే దారిలో వెళ్ళిపోతూ అక్కడే ఉండిపోతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నేను చేయాలంటే మనం రూట్ మార్చమని నేను చెప్పట్లేదు, సరైన రూట్లో వెళ్ళమంటున్నాను. రాంగ్ రూట్లో నుంచి రైట్ రూట్లోకి వెళ్ళండి. మీకు తెలిసి ఏది రాంగ్ రూటో ఏది రైట్ రూటో దేవుడు మీకు తెలియజేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు నా ఉదయకాలం గురించి చెప్తూ ఉండగా చాలా జాగ్రత్తగా వినాలి. ఉదయకాలం అన్నా, ప్రాతకాలం అన్నా, వేకుజాము అన్నా, తెల్లవారుజాము అన్నా, చూసారా ఎన్ని ప్రేయర్లు ఉన్నాయో, 4వ జాము అన్నా, ఇవన్నీ కూడా ఒకటే. అందుకనే నేను రోజుకో హెడ్డింగ్ పెడుతుంటాను అనమాట. ఉదయకాల ప్రార్థన, వేకుజాము ప్రార్థన, ప్రాతకాల ప్రార్థన, తెల్లవారుజాము ప్రార్థన, 4వ జాము ప్రార్థన. ఎన్ని విధాలుగా చూసినా కూడా ఇదంతా కూడా ఎప్పుడు అంటే ఉదయం 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో చేసేటువంటి ప్రార్థన ఉదయకాల ప్రార్థన అంటారు. అంతేగాని మీరు 6 గంటల తర్వాత లేచి చేసేది కాదు. సరే, ఈరోజు వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. చాలా జాగ్రత్తగా ఉండండి. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 14వ వచనం చదువుకుని ముందుకు వెళ్దాం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 14వ వచనం. థ్యాంక్ యూ జీసస్. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ కూడా ఉత్సహించి సంతోషించేదము. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 100 పంట అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇది. ప్రతి వ్యక్తి జీవితం ఎక్కడ ప్రారంభించబడుతుంది, ప్రతి వ్యక్తి జీవితం యొక్క విజయం ఎక్కడ ఆధారపడి ఉంటుందంటే, ప్రతి వ్యక్తి యొక్క జీవిత పోరాటం ఎక్కడ ప్రారంభించబడుతుందంటే ఎక్కడండి చెప్పాలి? తల్లి కడుపులో మనం అంతా ఏం చేస్తాం? మంచిగా పడుకుని ఉంటారు కదా, కళ్ళు మూసుకునే ఉంటారు. వాళ్ళు పుట్టేంత వరకు నిద్రపోతూ ఉంటుంటారు. ఎప్పుడైతే బయటపడ్డాడో అప్పుడు కళ్ళు తెరుస్తాడు కదా. అంటే మనిషి జీవిత పోరాటం, మనిషి జీవితం యొక్క విజయం ఎక్కడ ఆధారపడి ఉంటుందంటే మొట్టమొదటి పోరాటం ఎక్కడ? మంచం మీద. ఎవరైతే మంచాన్ని జయిస్తారో అంటే అర్థం ఏంటి? నిద్రను జయిస్తారో, అంతే కదా. ఎర్లీ మార్నింగ్ లేవాలనుకుంటారు కానీ లేవలేకపోతారు. అంటే ఏంటి? పోరాటం, యుద్ధం. కానీ ఏమైపోయారు? లేచిన వాళ్ళంతా కూడా జయించినట్టు, లేవలేని వాళ్ళంతా కూడా ఓడిపోయినట్లు. అంటే ఒక మనిషి యొక్క మొదటి పోరాటం, మొదటి విజయం ఎక్కడ ప్రారంభించబడతాయి? ఎర్లీ మార్నింగ్ లేచిన వాళ్ళు రోజు జయించినట్టే. ఎర్లీ మార్నింగ్ ఓడిపోయిన వాళ్ళు, ఇప్పుడు మీరు 8 గంటలకు జాబ్కి వెళ్ళాలనుకోండి, ఖచ్చితంగా 3:30, 4ంటికి లేచి ప్రార్థన చేసి పనులన్నీ చేసుకుంటే చక్కగా హ్యాపీగా టైంకి జాబ్కి వెళ్తారు. కానీ మీరు ఒక గంట అరగంట ముందుకు లేస్తే గందరగోళం, ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో గందరగోళంలోకి వెళ్ళిపోతారు కదా. సో ఎవరైతే ఉదయకాలం లేవటం అలవాటు చేసుకుంటారో, ఉదయకాలం లేవటానికి ఇష్టపడతారో వాళ్ళ జీవితంలో మైటీ మెరకల్స్ అనమాట, ఊహకు అందనటువంటి కార్యాలు జరుగుతూ ఉంటుంటాయి. మా జీవితంలో మేము చూసాం. అనేక మంది ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లైవ్, ఏ సాక్ష్యం వినండి మీరు యూట్యూబ్లో, ఏ సాక్ష్యం విన్నా ఏమని ఉంటుంది? ఉదయం 3:30 ప్రార్థనలోకి వచ్చిన తర్వాత ఈ అద్భుతం దేవుడు చేశాడు. సహోదరి పేరు గుర్తులేదు కానీ నాకు ఒక సహోదరి ఒక సమస్య వచ్చి పడింది. ఏంటంటే ఈ స్కాల్ప్ అంటారు, మీకు ఐడియా ఉందా? జుట్టు కింద ఉంటుంది కదా ఇది. సో అది ఏమైందంటే ఆమెకి సడన్గా ఏదో సంథింగ్ ప్రాబ్లం వచ్చింది, మొత్తం అంతా వైట్ అయిపోయింది. సోరియాసిస్ అంటారు కదా. వచ్చి ఏమైందంటే 30-35 కూడా ఉండవు, మొత్తం జుట్టు అంతా ఊడిపోయి తెల్లగా అయిపోయి అందవిహీనం అయిపోయింది. ఆంధ్ర తెలంగాణలో అన్ని హాస్పిటల్ తిరిగింది, ఎంతో ప్రయత్నాలు చేసింది, కానీ ఫలితం శూన్యం. అందరూ అంటారు ఏ దిక్కు లేనివాడికి దేవుడే దిక్కంట. ఎన్ని దిక్కులున్నా కూడా
నీకు మెయిన్ దిక్కు దేవుడు అనమాట. దేవుడు దిక్కు అయినోడికి ఏ దిక్కు అవసరం లేదు. హల్లెలూయా. ఏంటంటే దేవుడే దిక్కు అయినోడికి ఏ దిక్కుతో సంబంధం లేదు. నేనేమంటానంటే ఏ దిక్కు లేనోడు కాదు, ఎన్ని దిక్కులున్నా కూడా వాడికి దేవుడే దిక్కు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సహోదరి ఏం చేసిందంటే ఆంధ్ర, తెలంగాణ, ఇంగ్లీష్ మెడిసిన్, తెలుగు మెడిసిన్, ఇంకెన్ని రకాల మెడిసిన్లు ఉంటాయి, ఆయుర్వేదం, అల్లోపతి అన్నీ ఉంటాయి కదా, అన్నీ వాడేసింది. కానీ ఫలితం మాత్రం శూన్యం, జీరో కూడా లేదనమాట. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఏమైందంటే ఈ మార్నింగ్ ప్రేయర్ వెళ్ళింది, ఎలాగెళ్ళిందో సహోదరికి రోజు ఏం చేసిందంటే బాధ, ఇంట్లోంచి బయటికి రావట్లేదు, గదికి పరిమితం అయిపోయింది, అసలు ఎవరితో మాట్లాడతలేదు, ఇంకా జీవితం అంతా బందీగా అయిపోయినట్టు అయిపోయింది. ఎప్పుడైతే ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన ప్రారంభించిందో, ఎర్లీ మార్నింగ్ లైవ్లో ఉంటుంది, ప్రతి కన్ఫెషన్, ప్రతి స్తుతి, ప్రతి స్తోత్రాలు, వందనాలు చెప్తూ లైవ్ అంతా కూడా ఫాలో అవుతూ ఉన్నదన్నమాట. ఫాలో అవుతూనే ఉన్నది. గమనించాలి. రోజులు గడుస్తూ ఉన్నాయి. వారం రోజుల తర్వాతకి ఏమైందంటే ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య అంతా కూడా మొత్తం కనుమరుగైపోయింది. హల్లెలూయా. ఏ జుట్టు అయితే ఊడిపోయిందో ఆ జుట్టు అంతా రావటం, అసలు ఆవిడకి సమస్య ఉందా అనుకునేటువంటి స్థితిలోకి విత్ ఇన్ 1 వీక్లో ఈ ప్రాసెస్ అంతా జరిగిపోయిందంట. నాకు ఆ సాక్ష్యం వచ్చి వినేంత వరకు కూడా ఎప్పుడు జరిగిందో ఎలా జరిగిందో కూడా తెలియదు. దీని అంతటికీ కారణం ఏంటంటే మీరు యూట్యూబ్లో ఉంది సాక్ష్యం వినొచ్చు, ఆమె మాటలోనే వినొచ్చు మీరు అంతా కూడా. ఎప్పుడైతే 3:30 ప్రేయర్కి లేచి ఆ దేవుని సంధిలో గడపడం ప్రారంభించిందో ఊహించని రీతిలో, తెలియనటువంటి రీతిలో మైటీ మెరకల్ జరిగిందంట. హల్లెలూయా, హల్లెలూయా. నాకు రోజు చాలామంది ఫోన్ చేస్తుంటారు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు, చాలా వాక్యాన్ని అనుభవంతో ధ్యానించినటువంటి వారు, ఎన్నో సభలు, మహాసభలు తిరిగినటువంటి వారు ఫోన్ చేస్తుంటారు. వాళ్ళు చెప్పేదంతా ఒకటి అనమాట. ఏంటంటే ఇంతకాలం మేము ఎన్నో చేసాం, కన్నీటి ప్రార్థన చేస్తాం, ఉపవాస ప్రార్థన చేస్తాం, తరతరాలుగా కోర్టు కేసులతో బాధపడ్డాం, వివాహాలు జరగలేదు, ఉద్యోగాలు రాలేదు, ఎన్నో సమస్యలు అనుభవించున్నాం. కానీ ఎప్పుడైతే ఈ యొక్క 3:30 ప్రేయర్లోకి వచ్చి స్తుతించడం ప్రారంభించామో, ఇన్నాళ్ళు ప్రార్థన చేస్తాం, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన అన్నిని, కానీ ఇప్పుడు ఏంటంటే స్తుతించడం ప్రారంభించామో తరతరాలుగా జరగనటువంటి కార్యాలన్నీ కూడా, అన్నీని, కొన్ని కాదు అన్నీ కూడా జరగటం ప్రారంభించాయంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మీకు కూడా దేవుడు అటువంటి అద్భుతాలు చేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో చేయవలసిన ప్రతి అద్భుతాన్ని ఆల్రెడీ చేసేసాడు ఆయన. చేయవలసింది ఏమీ లేదు. కాబట్టి దేవుడిని చేయదేవా, ఈ దేవా ఏం అడగవలసిన అవసరం లేదు. మనం నీ జీవితంలో ఏదైతే అద్భుతాన్ని ఆశించొచ్చావో అది ఆల్రెడీ చేసేసాడు. దాన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా అంగీకరించాలన్నమాట. నాకు అద్భుతం చేసేసాడు దేవుడు అని స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఇలా చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి. వివాహం జరగని వాళ్ళు, ఉద్యోగం రాని వారు, ఏ సమస్యతో బాధపడుతున్నా సరే, ఎప్పుడైతే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ దేవుని సందులో గడపడం ప్రారంభించారో, ఆదికాండం 1వ అధ్యాయం అంతా మీరు చదివితే ఏమంటారు తెలుసు? అక్కడ పలికితే కలిగెను, పలికితే కలిగెను, దేవుడు కలుగుగాక కలుగుగాక అని ఏం చేశారు? ప్రతీది కూడా నోటి మాటతోనే చేశాడు దేవుడు. జీవమరణాలు 4 వశం. కాబట్టి మీరు ఏదైతే పలుకుతారో అది పొందుకుంటారో. కాబట్టి మీరు ఏం పలుకుతున్నారు? లేచిన వెంటనే కూడా ఏం చేయాలంటే జీవాన్ని ప్రకటించాలి, మంచిని ప్రకటించాలి, మేలుని ప్రకటించాలి. ఇంతవరకు మీరు లేచిన వెంటనే నాకేం జరగట్లేదండి, నేనేం పొందుకోవట్లేదండి, నా జీవితం నేను జరగట్లేదు, అందరికీ వస్తుంది నాకు రావట్లేదు, ఇదంతా మానేసి దాన్ని అంతా కూడా ఒక డస్ట్బిన్లో పడేసి ఇక్కడ నుంచి ఏం చేయాలి? నీకు ఏది కావాలో, ఏది అవసరమో అది మాత్రమే పలకండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈ 90వ కీర్తన 14వ వచనంలో ఎంత క్లారిటీగా ఉందో. స్లోగా చదవండి, ఆ మాటని నెమ్మదిగా చదవండి. ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ మాటను చాలా జాగ్రత్తగా వినండి. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ కూడా ఉత్సహించి సంతోషించదాం. అర్థమైందా మీకు? ప్రతి వారు ఎలా ఉండాలనుకుంటారు?
సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా ఉండాలి కదా. అందరి కాన్సెప్ట్ అదే. అందుకనే వచ్చారు ఇక్కడికి అందరికీ. బ్రదర్ చాలా కాలం నుంచి ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నారు, రావట్లేదు. చాలా కాలం నుంచి వివాహ ప్రయత్నాలు చేస్తున్నాం, జరగట్లేదు. చాలా కాలం నుంచి అప్పులు తీర్చాలని ప్రయత్నం చేస్తున్నాం, జరగట్లేదు. చాలా దుఃఖము, వేదన, బాధ. నేను అక్కడ నుంచి ఉంటే ఇంక అందరూ ఇదే చెప్తున్నారు. అందరి సమస్యలతో ఉన్నారు. మీ రోజుల్లో, మీ దినములు దుఃఖ దినాలు గడుస్తున్నాయి. కానీ అవి అన్నీ కూడా ఎలా ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించేదము. ఎప్పుడు? ఎప్పుడు చెప్పాలి? ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము. అంటే మనం కృప ఎప్పుడు పొందుకుంటామంటండి? అర్థమైందా? కృప అంటే ఏంటంటే మనం దేనికి యోగ్యులము కామో దానికి యోగ్యులుగా చేసేదాన్ని కృప అంటారు. దేనికి అర్హులము కామో దానికి అర్హులుగా చేసేదాన్ని కృప అంటారు. సో నీ జీవితంలో ఉద్యోగం పొందుకోవాలని నీకు ఉందా ఆశ? కానీ నీకు ఆ టాలెంట్ లేదు, ఆ జ్ఞానం లేదు. నీకు ఆ జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది ఏంటంట? దేవుని కృప. మీ జీవితంలో వివాహం జరగాలి, కానీ జరగట్లేదు, ఏదో ఆటంకాలు ఉన్నాయి. కానీ నీకు వివాహంలా జరిగేలా చేసేది ఏంటంట? దేవుని కృప. ఇంకా వేసుకోండి మీరు. ఏ సమస్య ఉన్నా సరే అది నీ జీవితంలో పరిష్కరించబడేలా చేసేది ఏంటంటే దేవుని కృప. యోగ్యులు కాని వారిని యోగ్యులుగా చేసేది. నీకు ఒక 10 లక్షలు అప్పు ఉంది, కానీ నీ జీతం 10,000, దాంతోనే బతకాల, అప్పు తీర్చాలి. ఎలాగా? నీకు సామర్థ్యం లేదు, నీ వల్ల కాదు. కానీ ఆ అప్పు తీర్చేటువంటి సామర్థ్యం నీకు ఇస్తుంది. ఏంటది? దేవుని కృప. ఈ కృప వల్ల నువ్వేం చేస్తావు? నీ శక్తికి, సామర్థ్యానికి మించి నీకు యోగ్యత లేకపోయినా కూడా యోగ్యతనిచ్చి నీ యొక్క సమస్యను పరిష్కరించుకునేలా చేసేటువంటిదే దేవుని కృప. కాబట్టి ఎప్పుడైతే ఆ కృప చేత నింపబడిపోతామో మనం ప్రతిరోజు విజయమే, ప్రతి పని మీద విజయమే, ప్రతి దానిలో విజయమే. ఎలాగా? నేనేమైనానో అది నీ కృప మాత్రం అంటుంటాడు పౌలు గారు. కాబట్టి ఈరోజు మనం ఏమై ఉన్నామో అది మనం కాదు, కేవలం దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి ఈ రోజున ఈ విధంగా ఈ స్థితిలో ఉన్నాం. ఈ సత్యాన్ని మీరు తెలుసుకున్నట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తారు. చిన్న వచనమే కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి దాన్ని. ఏమనున్నదంటే మా దినములన్నీ కూడా సంతోషిస్తాం, ఉత్సాహిస్తాం. ఎప్పుడు? నీ కృపతో తృప్తిపరచబడినప్పుడు. అంతే కదా. కడుపు నిండా అన్నం తింటే ఎలా ఉంటుంది? మనకి తృప్తిగా ఉంటుంది. కొంచెం కొంచెం తినమనుకుంటే ఎలా ఉంటుంది? అసంతృప్తి. వెళ్ళాం కానీ పెళ్ళికి సరిగ్గా చూడలేదు, ఒక్క ముక్క వేశారు కదా, ఇంకోటి వేస్తారనుకున్నాం కానీ అసంతృప్తి అనమాట అందరూ వ్యక్తం చేస్తారు. ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది, లేకపోతే ఇలాగా అలాగా. బిర్యానీ చాలా బాగుంది, కానీ ఉపయోగం ఏంటి? ఇంత వేశారు. ఇదంతా ఏంటిది? అసంతృప్తి. నీకు తృప్తి అంటే ఏంటి? సూపర్గా ఉన్నది రా, ఎంత తింటే అంత, ఎంత కావాలంటే అంత వేస్తారు, చాలా సంతృప్తిగా ఉంది, దాన్ని ఏమంటారు? సో దేవుడు ఏమంటున్నాడంటే నా కృప నీకు చాలును అంటే అర్థం ఏంటి? చాలు. ప్రపంచంలో మనిషిని చాలు అనిపించే విషయం ఒకటే ఉందంట. ఏంటది? భోజనం. ఎంత డబ్బు ఇచ్చినా ఇంకా కావాలంటారు, ఎంత ఉద్యోగం వచ్చినా ఇంకా మంచి ఉద్యోగం కావాలంటారు కదా. ఎంత బంగారం ఉన్నా, ఎన్ని చీరలున్నా, ఏదైనా చాలు అని అనరు అనమాట. కానీ భోజనం పెట్టేటప్పుడు మాత్రం మీరు పెట్టండి, చాలు చాలండి, ఆ ఒక్క విషయంలోనే చాలు అంటారంట. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ దేవుడు ఏమన్నాడు? కృప. పౌలు గారు ఏమన్నాడు? ఆ పత్రిక రాస్తూ నా కృప నీకు. పౌలు గారు అన్నాడంట, ప్రభా నాకు ఈ నొప్పి భరించలేకపోతున్నాను, ఈ బాధ భరించలేకపోతున్నాను, ఈ సమస్య భరించలేకపోతున్నాను, ఈ అప్పుల టార్చర్ నేను భరించలేకపోతున్నాను, ఈ యొక్క రోగాన్ని నేను ఎదుర్కొనలేకపోతున్నాను. చాలామంది అంటారు కదా ఈ మాటలు. దేవుడు ఏమన్నాడు? దాన్ని ఏం పట్టించుకోకుండా నా కృప నీకు చాలంటాడంట. దీంట్లో ఉన్న అర్థం ఏంటంటే చాలంటే సరిపోతుంది అని కాదు అక్కడ అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, నా కృప నీకు చాలనే మాటకు అర్థం ఏంటంటే నీ సమస్య ఎంత ఉందో ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి మించినటువంటిది నా కృప. సఫిషియంట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో అయితేనే, తెలుగులో అయితే చాలని ఉన్నది. చాలంత అంటే సరిపడినంత. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు అక్కడ ఒక 10 కేజీలు రాడ్ వేసుకున్నావు అనుకో, 10 కేజీల కృప మించి ఉంటుంది దేవుడిచ్చేది. నువ్వు 100 కేజీలు వేసావు అనుకో,
నువ్వెంత వేసినా కూడా దానికి సరిపడినంత. అంటే ఈరోజు నీ సమస్య ఎంత పెద్దదైనా, నీవు అనుభవిస్తున్నటువంటి ఆ అప్పు ఎంత పెద్దదైనా, ఎటువంటి సిచ్యువేషన్ అయినా దాన్ని పరిష్కరించడానికి సరిపడినటువంటిది నా కృప అని అర్థం అనమాట అక్కడ. అంటే చాలు, అంటే ఇంత అని కాదు, నువ్వెంత వేసుకుంటావో చూసుకో, నీకు ఎంత కావాలో అంతకు మించినటువంటిది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా మీకు అందరికీ? కాబట్టి మనం ఎటువంటి సమస్య గుండా వెళ్తున్నా సరే దాన్ని పరిష్కరించగలిగినటువంటి దేవుని కృప. కాబట్టి ముందుగా మనం ఏం చేయాలంటే ఉదయమున, ఇప్పుడు బైక్ ప్రయాణం చేయాలంటే ముందేం చేస్తాం? కారు కానీ బైక్ కానీ ఏదన్నాను పెట్రోల్ నింపుకుంటాం. అప్పుడు ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాం. మధ్యధర లాగిపోతే వెళ్ళాం కదా. కాబట్టి దేవుని కృపచేత మనం ఎప్పుడైతే తృప్తిపరచబడి నింపబడతామో అప్పుడు అద్భుతాలు మనం చూస్తాం అనమాట. అదే చెప్తున్నాడు ఇక్కడ ఆయన, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ కూడా ఉత్సహించి సంతోషించేదము. హల్లెలూయా. ఉదయం ఉందా, అస్తమయం ఉందా? చెప్పాలి. ఉదయం ఉందా, అస్తమయం ఉందా? ఉదయమే. ఉదయం అన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. అస్తమయం అన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. సో మనం అందరం కూడా ఉదయం ఉందనుకుంటాం. బైబిల్లో చూద్దాం ఏమని ఉన్నదో. ఆదికాండం 1వ అధ్యాయం మీరు చదివినట్లయితే అక్కడ 5 సార్లు ఏమన్నట్టు తెలుసా? చదవండి. ఆదికాండం 1వ అధ్యాయంలో 13 దాకా ఎందుకండి, ఫస్ట్ నుంచే ఉంటుంది చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనం. అస్తమయమును ఉదయమును కలుగగా, మన లెక్కేంటి? ప్రొద్దుట సాయంత్రం దాగితేనే ఒక రోజు అయింది అనుకుంటాం. కానీ బైబిల్ ప్రకారం రోజు ఎప్పుడు ప్రారంభించబడిందంట? అస్తమయం ఈవినింగ్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది. హిబ్రూ క్యాలెండర్ ప్రకారం రోజు అనేటువంటిది ఎప్పుడండి? సాయంత్రం 6 గంటలకు ప్రారంభించబడుతుంది రోజు. మనకు 12 గంటలకు ప్రారంభించబడుతుంది. వీళ్ళకైతే మనకంటే 6 గంటల ముందు, సాయంత్రం 6 గంటలకే. అందుకనే మనకు బైబిల్లో రేయి మొదటి జామున లేచి, ఎప్పుడది? వేకుజామున. నేను అలాగనుకున్నాను చిన్నప్పుడు అంతాను. లేచి అన్నారంటే నిద్రలోంచి అనుకున్నాను నేను. లేచి అంటే నిద్రలోంచి కాదు అక్కడ. రేయి మొదట్లో లేచి అంటే, రేయి మొదటి జాము అంటే ఎప్పుడు? ఈవినింగ్ 6కి అనమాట. 6 నుంచి 9 లోపల జాము అనగా 3 గంటల సమయం. అమ్మా వింటున్నారా? ఇవన్నీ మనకు తెలియదు, ఏదో వెళ్ళిపోతుంటాం అనమాట. జాగ్రత్తగా వినండి. జాము అనగా 3 గంటల సమయాన్ని జాము అంటారు. మనకి జాములు 4: రేయి మొదటి జాము, 2వ జాము, 3వ జాము, 4వ జాము. మొదటి జాము అంటే ఎప్పుడంటే 6 గంటల నుంచి 9 గంటల వరకు ఉన్నదాన్ని మొదటి జాము అంటారు. 2వ జాము ఎప్పుడంటే 9 గంటల నుంచి 12 గంటల వరకు ఉన్నదాన్ని 2వ జాము అంటారు. 3వ జాము ఎప్పుడంటే 12 గంటల నుంచి 3 గంటల వరకు. 4వ జాము ఎప్పుడంటే 3 నుంచి 6 గంటల వరకు. ఈ జామే చాలా పవర్ఫుల్ అనమాట. బైబిల్ గ్రంథంలో ఉన్న అద్భుతాలన్నీ జరిగిన జాము ఎప్పుడంటే 4వ జాము. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతిదీ నెరవేర్చబడినటువంటి సమయం ఎప్పుడంటే 4వ జాము. అందుకనే ప్రతి వారు కూడా 4వ జాములో లేచి దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలి, ప్రార్థించాలి, ప్రభు సన్నిధిలో గడపాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏది ముందు? ఇప్పుడు అస్తమయం ముందనమాట. అస్తమయమును ఉదయమున కలగ ఒక రోజు అయిందంట. నోట్ చేసుకోండి, కావాలంటే అండర్లైన్ చేసుకోండి. 5 సార్లు కనిపిస్తుంది మీకు ఓన్లీ 1వ అధ్యాయంలో. ఆదికాండం 1వ అధ్యాయంలో 5 సార్లు ఏమని ఉంటుందంట? అస్తమయమును ఉదయమును, అస్తమయమును ఉదయమును. బైబిల్ నుంచి చెప్తున్నాను నేను, సొంతంగా ఏం చెప్పట్లేదు. కాబట్టి మనకు రోజు ఎప్పుడు ప్రారంభించబడుతుంది అంటే ఈవినింగ్ 6కి అనమాట బైబిల్ ప్రకారం. అప్పుడు రోజు ప్రారంభించబడుతుంది. ఈవినింగ్ 6 నుంచి 9 వరకు 1వ జాము, 9 నుంచి 12 వరకు 2వ జాము, 12 to 3 3వ జాము, 3 to 6 4వ జాము. దాన్నే ఉదయము చెప్పాలి. ఏమంటారండి దాన్ని? ఉదయము.
మనకు ఉదయం అంటే ఇప్పుడు 6-7ంటికి ఉదయం, లేకపోతే కొంతమంది 10ంటికి లేస్తారు, కొంతమంది అయితే 12ంటికి లేస్తారు, అది ఉదయం అవుతుంది. మీరు ఎప్పుడు లేస్తే అప్పుడు ఉదయం కాదు పిల్లరా. బైబిల్ ప్రకారం ఉదయం అంటే ఎప్పుడంటే మార్నింగ్ 3 to 6 ఉదయకాల ప్రార్థన అన్నా, వేకువజాము ప్రార్థన అన్నా, 4వ జాము ప్రార్థన అన్నా ఆ టైంలో చేసేటువంటిదే అద్భుతమైన ఫలితాలు మీకు తీసుకుని వస్తుంది. ఈ రోజున కొన్ని విషయాలు చూపించి నేను ముందుకు వెళ్ళిపోతాను ప్రియులారా. ఇక్కడ గమనించండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో చదివినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఒక పని చేస్తూ ఉన్నాడు అంటండి. యేసుక్రీస్తు ప్రభువు ఒక పని చేస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చూసినట్లయితే ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువుల వారు పెందలకాడ లేచి చాలా చీకటి ఉండగానే బయలుదేరి ఏం చేసినట్టండి, ఆయన అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేసేవాడంట. నేను 7వ తరగతిలో మా చర్చిలో ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంటే ఉపవాసం ఉంటే నా దగ్గరకు వచ్చి వాళ్ళు అన్న మాట ఏంటి తెలుసా? ఏం పాపం చేస్తావని నువ్వు ఉపవాసం ఉంటున్నావు? సో మన ఉద్దేశం ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళామంటే ఖచ్చితంగా ఏదో సమస్య ఉంటేనే దేవుని సన్నిధికి వెళ్ళాలి. కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తామంటే ఏదో సమస్య ఉంటేనే ప్రార్థన చేయాలి కదా. ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థన చేస్తున్నామంటే ఇందాక ఒక సహోదరు అంటే, అమ్మ ఎందుకమ్మా ఎప్పుడు ఏడుస్తానే ప్రార్థన చేస్తుంటుంటావు, పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం ఏడుస్తానే ప్రార్థన చేస్తుంటుంటావు? గమనించాలి. కాబట్టి ఏదైనా సమస్య, ఇబ్బంది, బాధ ఉంటే మాత్రమే దేవుని సన్నిధికి వస్తాము. మీ ఇంటికి మీరు ఎప్పుడు వెళ్తారు ప్రియులారా? ఏ ఊరు వెళ్ళినా తిరిగి ఎక్కడికి వెళ్తారు? మీరు ఎక్కడికి వెళ్తారు? ఎందుకు వెళ్తారు? ఇంటి దగ్గర ఏమైనా పని ఉందా? పని ఉంటేనే ఇంటికి వెళ్తారా? పని ఉన్నా లేకపోయినా ఏదున్నా ఏమైనా సరే ఖచ్చితంగా ఎంత దూరం ఏ కంట్రీ వెళ్ళినా కూడా ఎక్కడికి వస్తారు తిరిగి కదా. మరి మన ఇల్లు కదా. ఒక పాట ఉంటుంది సండే స్కూల్, ఇప్పుడు ఉందో లేదో మరి పాడుతున్నారో తెలియదు కానీ, మా నాన్న ఇంటికి నేను వెళ్తాను, నా తండ్రి యేసుని నేను చూస్తానని ఒక పాట ఉంటుంది. నా నాన్న ఇంటిలో సంతోషం ఉన్నది. కాబట్టి మన నాన్న ఇల్లు లేదంట దేవుని సన్నిధి. కాబట్టి దేవుని సన్నిధికి ఏదో సమస్య ఉంటేనో, అప్పు ఉంటేనో, రోగం ఉంటేనో, ఏదో ఇబ్బంది ఉంటే వచ్చేటువంటిది కాదు. భక్తుడు అంటమాట, నా హృదయము ఏం చేస్తుందంటండి, దేవుని సన్నిధిని చూడాలని చెప్పి తృష్ణ కొనిచున్నది, ఎప్పుడెప్పుడా అని చెప్పి ఆశపడుచున్నది అంటూ ఉంటాడు. కాబట్టి మన దేవుని సన్నిధికి ఏదో సమస్య కోసమో, ఇబ్బంది కోసమో దాన్ని సాల్వ్ చేసుకోవడం కాదు, కానీ ఎప్పుడు కూడా నిరంతరం దేవుని సన్నిధిలో ఉండాలంట మనం. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు వారు పెందలకాడ లేచి చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్యానికి వెళ్ళివాడు అంట. ఎందుకని? ప్రార్థన చేయటానికి. మరి అటువంటి సమయంలో ఆయన లేచి ప్రార్థన చేస్తానంటే ఏ సమస్య ఉన్నది చెప్పాలి? పెళ్ళి అవ్వట్లేదా? ఉద్యోగం రావట్లేదా? యేసుప్రభువుకి పరిచయం డెవలప్ అవ్వట్లేదా? ఏ సమస్య ఉందని యేసుప్రభు అంత పెందలకాడ లేవలసిన పని ఏంటి? అంత చీకటితో వెళ్ళవలసిన పని ఏంటి? అరణ్యానికి ఎందుకు వెళ్ళాలి? అక్కడ ఎందుకని ప్రార్థన చేయాలి? అసలు ఏ ఉద్దేశంతో ఆయన చేస్తూ ఉన్నాడు చెప్పాలి? అసలు దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడంటే దేవుని స్తుతించడానికి, దేవుని మహింపరచడానికి. ఇది లేదు మన దగ్గర, స్తుతి లేదు. ఏముంది? ప్రార్థన. దేవా ఈ దేవా చేయదేవా, ఈ సమస్య నుంచి విడిపించదేవా, ఎప్పుడు ఇదే ఉంటుంది తప్ప అసలు మన పర్పస్ ఏంటి, మన ఉద్దేశం ఏంటి మర్చిపోయామంతా కూడా. కాబట్టి దేవుడు తన ఉద్దేశాన్ని గుర్తించాడు అనమాట. మనిషిగా వచ్చిన ప్రతి వారు ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని స్తుతించాలి. యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థించింది ఆయన అవసరతల కొరకు కాదు. అవసరం ఉంటే కదా ఆయనకి. అవసరం ఏమన్నా యేసు ప్రభువుకి? ఏమా ఏదైనా సమస్య ఉందా? బీపీ ఉందా? ఏమైనా రోగం ఉందా? ఏమీ లేదు. ఏమీ లేనటువంటి ఆయన ఎందుకని లేగాలి? అంత చీకటితోటే లేస్తే లేచాడప్ప, ఆ మంచం మీద మోకరించి ప్రార్థన చేసుకోవచ్చు కదా. ఎక్కడికి వెళ్ళాడంట ఆయన? అరణ్యానికి వెళ్ళాడంట. చాలా చీకటి, మామూలు చీకటి కాదు. ఇంత చీకట్లో ఇంత దూరము ఇంత వెళ్ళి ప్రార్థించవలసిన అవసరం ఏమొచ్చిందంట? తండ్రి ఏమి చేయట కుమారుడు చూసినో దానినే. మరి చదవట్లేదు బైబిల్ మీరు? ఎద్దు చేలేమేస్తే దూడ కూడా కదా. అలాగా మన తండ్రి అనేటువంటి దేవుడు ఏదైతే మాదిరించి వెళ్ళాడో
అది మనకి చేయటానికి అని చెప్పి ఆయన మాదిరిగా చేసేటమాట ఇది అంతా కూడాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నేను ఛాలెంజ్ విసిరుతున్నాను మీకు అందరికీ కూడాను. 90 డేస్, 90 రోజులు ఒక్కరోజు మిస్ కాకుండా ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ 3:30 ప్రేయర్లో ఉండి చూడండి, అద్భుతాలు మీరు చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక వీడియో కూడా చేసి పెట్టాను, 90 డేస్ ఛాలెంజ్ అని. 2023 డిసెంబర్ 31 తారీఖు. అసలు ఈ పరిచర్య కానీ ఎవరో మేము ఇప్పుడు మీటింగ్లు పెట్టలేదు. నేను యూట్యూబ్లో పరిచయం చేస్తుంటే చాలా అతి తక్కువ మంది వచ్చేటువంటి వారు 10, 15, 23, 25 మంది మాత్రమే. కానీ దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు, ఎందుకని ఇలా వెళ్ళాలి, ఒక రోషం కలిగి ఎందుకు చేయకూడదు, 50 మంది రావాలని ప్రార్థన చేద్దాం అనుకుంటే చేసాం. కొన్నాళ్ళు చేయగా ఎలాగైతే 50 మంది వచ్చారు. ఓ ప్రైజ్ గాడ్, 100 మంది పెడదాం అని చెప్పి 100 మంది కోసం ప్రార్థన చేస్తే డిసెంబర్ 13, 2023 సంవత్సరంలో 100 మంది వచ్చారు లైవ్లోకి. హల్లెలూయా. ఆ రోజు డేట్ నోట్ చేసుకున్నాను. ఆ రోజు నుంచి 90 రోజుల వరకు జనాలు పెరుగుతూనే వచ్చారు. 100 నుంచి ఎంతవరకు వెళ్ళారు తెలుసా? 2100 మంది వరకు వెళ్తానే ఉన్నారు. 100 నుంచి 2100 మందికి వెళ్తాక ఎంత టైం పట్టింది తెలుసా? 90 డేస్. నేను రుచి చూడని దాని గురించి చెప్పట్లేదు ప్రియులారా. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాను నేను. యెహోవా అందరికీ ఉపకారే. నా జీవితంలో కార్యం చేశాడంటే నీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. యూట్యూబ్లో మొత్తం డేట్స్తో సహా ఉంటుంది, ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. 90 డేస్ ఛాలెంజ్. 90 డేస్లో 100 నుంచి 2100కి దేవుడు తీసుకెళ్ళిపోయాడు. చేశాడా దేవుడు? మీ జీవితంలో చేస్తాడా? నమ్ముచున్నారా? ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చాలా చీకటిగా ఉండగా ప్రార్థన చేసింది ఎందుకంటే నీకు నాకు మాదిరించడానికి. కాబట్టి బైబిల్ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మీకు చూపించి నేను ఈ యొక్క వర్తమానాన్ని ముగిస్తాను. చాలా జాగ్రత్తగా వినాలి. బైబిల్ గ్రంథంలో మేజర్ మైటీ మిరకల్స్, గొప్ప గొప్ప కార్యాలన్నీ కూడా ఎప్పుడు జరిగాయి తెలుసా? షాక్ అయిపోతారు మీరు. అంతా ఉదయకాలమే జరిగాయి. ఒకటి చూపిస్తాను. ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యం గుండా వెళ్తున్నప్పుడు వాళ్ళ చెప్పులు అరిగిపోలేదంట, బట్టలు మాసిపోలేదంట, చెమట కొంపు కొట్టలేదంట. 40 సంవత్సరాలు అదే బట్టలు, 40 సంవత్సరాలు అయ్యే చెప్పులు, 40 సంవత్సరాలు ఏ విధమైనటువంటి చేంజ్ రాలేదంట. దేవుడు నడిపించే నడిపింపు అలా ఉంటుంది. నమ్ముతున్నారా? ఖచ్చితంగా. కాబట్టి అటువంటి ప్రజలకి ఆహారం అవసరమైందంట. దేవుడు ఏం చేశాడంటే ఆకాశం నుంచి ఏం కురిపించాడు? మన్నా. మన్నా అంటే ఏంటంటే అన్ని రకాల మినరల్స్, అన్ని రకాల విటమిన్స్ అన్నీ కలిగినటువంటి ఆహారం అనమాట. అది ఒక్కటి తింటే కోడిగుడ్డు సంపూర్ణ ఆహారం. కానీ మనం ఏం చేస్తాం? లోపలంతా పడేసి బయట తినేస్తాం. వైట్, చాలా ఎగ్ వైట్స్ చాలా మంచిది అనుకుంటాం, అసలైన లోపల ఉంటుంది. తెలుసా మీకు? కాబట్టి కోడిగుడ్డు పూర్ణం లోపల బయట పడేయకండి. తింటే సంపూర్ణంగా మొత్తం అంతా తినండి. లేదు కదా ఫ్యాట్ అంట, ఏమీ కాదు, ఆరోగ్యానికి చాలా మంచిది. కోడిగుడ్డు మొత్తం తినండి. ఈ ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ఏమి ఇచ్చాడంట? మన్నా. మనకందరికి తెలుసు. నా పాయింట్ ఏంటంటే ఈ మన్నా ఎప్పుడు వచ్చేదంట వాళ్ళకి? చదువుదాం మనం. నిర్గమకాండం 16వ అధ్యాయం 13వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, నిర్గమకాండం 16వ అధ్యాయం 13వ వచనం. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు మీరు మంచిగా పడుకుంటే దొరకదు. అది ఒక టైం ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ లేచినోడికే మా అన్న పొరపాటున ఎండొచ్చి వెళ్ళినాడు అనుకున్నాడు, ఏమవుతుంది? ఎండకంతా కరిగిపోతుంది. సేమ్ మంచు లాంటిది అనమాట. అర్థమవుతుందా? మనకి
యూట్యూబ్లో కూడా చూస్తుంటా, మార్నింగ్ మన్నా, ఈరోజు కొరకు మన్నా, మన్నా మినిస్ట్రీస్, మన్నా వర్తమానం, ఇవన్నీ వినే ఉంటారు మీరు చాలామంది. మన్నా అంటే ఏంటంటే ఆత్మీయమైనటువంటి ఆహారం. కాబట్టి నీ జీవితంలో దేవుడు నీకు కావాల్సిన మన్నాను ఎప్పుడు ఇస్తున్నాడు? ఆ మన్నా తిన్నాను వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు, అలసిపోవట్లేదు. కాబట్టి ఇది ఎప్పుడు దొరుకుతుందంట? ఎర్లీ మార్నింగ్ చీకటితోటే. సో కాబట్టి నీ రోజున నీ జీవితంలో నువ్వు ప్రయాణం చేయవలచడానికి కావాల్సినటువంటిది, నువ్వు జీవించడానికి కావాల్సినటువంటిది, నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు కావలసిన పరిష్కారం మన్నా ఎప్పుడు దొరుకుతుందంట? ఉదయమున. హల్లెలూయా. నువ్వు బలంగా ఉండాలంటే, నువ్వు సమస్యలు జయించాలంటే, నీ ప్రతికూల పరిస్థితులు నువ్వు ఎదుర్కోవాలంటే ఏం చేయాలంట? మన్నానే భుజించాలి. ఎప్పుడు దొరుకుతుంది అది? ఉదయమున. అర్థమైందా సారు? ఇంకా దాన్ని ఆ పాయింట్ అక్కడ వదిలేద్దాం, ఇంకో విషయాన్ని ముందుకు వెళ్దాం మనం. ఒక మనిషి జీవితం అస్తవ్యస్తంగా ఉన్నది, గందరగోళంలో ఉన్నది. ఆ మనిషి జీవితం ఒక సిస్టమేటిక్గా ఉండాలి అని చెప్పి దేవుడు ఆలోచన చేశాడంట. ఆలోచన చేసి ఎటుబడితే అటు జీవితం జీవిస్తున్నా, ఇలా కాదు, ఒక సిస్టమేటిక్ లైఫ్ ఉండాలని చెప్పి వాళ్ళందరికీ దేవుడు ఒక 10 ఆజ్ఞలతో కూడిన పలకలు ఇచ్చాడంట. ఎవరికి? ఇజ్రాయేల్ ప్రజలకి. ఎవరి ద్వారా ఇచ్చాడు? మోసే ద్వారా. ఎప్పుడు ఇచ్చాడు చూద్దాం మనం. నిర్గమకాండం 34వ అధ్యాయం, నిర్గమకాండం 34వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే 34వ అధ్యాయం 1వ వచనం. నిర్గమకాండం 34వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా మోసేతో, మొదట పలకల వంటి మరి 2 పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను. 2వ వచనం. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలుచుండవలెను. ఇక్కడ మోసే గారికి దేవుడు ఇచ్చినటువంటి నిబంధన పలకలో ఏ టైంలో ఇచ్చాడంటండి? ఉందా లేదా? ఉదయమున. ఆల్రెడీ ముందు దేవుడు ఇచ్చినటువంటి పలకలు ఆయన కోపంతో పగలగొట్టాడు. ఆ కోల్పోయినటువంటి పలకలు మళ్ళా పొందుకోవడానికి దేవుడు ఏం చేశాడు? ఈసారి నువ్వే చెక్కుకో. ఎప్పుడు రావాలి? సాయంత్రం రా, మధ్యాహ్నం రావట్లేదు. ఎప్పుడంటే ఉదయమున. మన్నా ఎప్పుడు కురిసింది? ఉదయమున. అంటే మోసే కోల్పోయినటువంటి పలకలను తిరిగి సంపాదించుకున్నటువంటి సమయం ఎప్పుడు? అర్థమైందా? కోల్పోయినటువంటి నీ రిలేషన్షిప్, కోల్పోయినటువంటి నీ ఉద్యోగం, కోల్పోయినటువంటి నీ యొక్క ధనము, కోల్పోయినటువంటి నీ బంగారం ఏదైతే ఉన్నదో అది నువ్వు సంపాదించుకునే సమయం ఎప్పుడంట? ఉదయమే. ఎవరైతే ఉదయకాల సమయంలో ప్రార్థనలో పాలు పంచుకుని దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని మహింపరుస్తారో ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటండి? తిరిగి సంపాదించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చాలా శ్రద్ధగా ఉండాలి. ఒక చోట ఆల్రెడీ జరుగుతూ ఉందంట. ఒక వృద్ధురాలు వచ్చింది, ముసలామె, చాలా ముసలామె. హల్లెలూయా అనమాట, హల్లెలూయా అంటుందంట గట్టిగాను. పక్క వాళ్ళకి అందరికీ తుళ్ళు పడుతున్నారన్నమాట. ఈ లోపల కొంచెం ఒక 4 యవనస్తులు కూడా వచ్చారంట. వెనకాల కూర్చున్నారంట ముసలాం పక్కనే. వాళ్ళకి ఏమైంది? కొంచెం సేపు బాగానే నడిచింది, సడన్గా వాళ్ళకి ఏమైందంటే కొంచెం కునుకుబడి వస్తుంది అన్నమాట, నిద్ర వస్తూ ఉంది. కొంతమందికి చూపు నిద్ర ఉంటుంది, ఇలా చూస్తుంటారన్నమాట. కానీ నిద్ర వస్తారు వాళ్ళు. చూసారా మీరు ఎప్పుడన్నాను? ఇలా చూస్తుంటారన్నమాట, నిజంగా చూస్తున్నారు అనుకుంటా, వాళ్ళు ఎప్పుడూ నిద్రపోయారన్నమాట. ఇది చాలా ఎక్స్పీరియన్స్ అయినటువంటిది. నేను చూపు నిద్ర అంటారంట, అది నాకు తర్వాత తెలిసింది. ఓ, చూపులో కూడా నిద్ర ఉంటుందా? హల్లెలూయా, హల్లెలూయా. ఓసారి చెప్పింది మాట మా అమ్మగారు, అదేంటంటే అది చూపు నిద్ర అంటారా అంత. చూపు నిద్ర ఇది ఫస్ట్ టైం అనమాట. అప్పుడు నేను అలాగా కొంతమంది అలా చూస్తూనే నిద్రపోతుంటారు. ఈ ఎవరసలు ఏం చేయాలంటే అలాగ ఉన్నారన్నమాట, కానీ నిద్రపోయారు. ఈ సేవకుడు వాక్యం చెప్తా హల్లెలూయా అందులోకి ఆవిడ ఏం చేస్తుందంటే చాలా ఉత్సాహంతో వింటున్న వాక్యం అంతాను ఇన్నే మగ్నం అయిపోయిందనమాట. ఇప్పుడు ఏం చేస్తుంది? గట్టిగా హల్లెలూయా అంటుందంట. ఏంటి ఎప్పుడైతే అంటుందో వీళ్ళకి తుళ్ళు పడలేస్తున్నారంట. మళ్ళీ కొంచెంసేపటికి నిద్రపోయారన్నమాట. మళ్ళీ నిద్రపోయి ఇవిడ ఏం చేస్తుంది? ఈ పాస్టర్ గారు మధ్య మధ్యలో మరి అసలు ఉన్నారా నిద్రపోయారని తెలుసుకోవాలి కదా, హల్లెలూయా చెప్తున్నాడంట. ఎప్పుడైతే పాస్టర్ గారు హల్లెలూయా చెప్తున్నాడో ఈవిడ ఇంకా మొత్తం బలవంతో ఏం చెప్తుంది, వీళ్ళందరికీ డిస్టర్బెన్స్ అయిపోయిందనమాట, నిద్రపోవటానికి లేదు. ఒరే అలా కాదు, ఏమైనా సరే
ఈ ముసలిదాన్ని తీసి బయట పడేద్దామని చెప్పి వాళ్ళు నలుగురు ఏం చేశారంట, చేతులు ఒకళ్ళు కాళ్ళు ఒకళ్ళు పట్టుకుని, వెనకాల ఉంది కదా తెలియట్లేదు ఏమని, పట్టుకుని మోసుకుని వెళ్ళిపోతున్నారంట. మోసుకుని వెళ్ళిపోతుంటేని సగం దూరం వెళ్ళలోకి పాస్టర్ గారు హల్లెలూయా చెప్పాడంట. మళ్ళీ ఈడేమన్నది హల్లెలూయా అన్నదంట. హల్లెలూయా అని, ప్రభువా నిన్ను ఆ రోజున ఒక్క గాడిదే మోసింది, ఈ రోజున నన్ను 4 గాడిదలు మోస్తున్నాయి, హల్లెలూయా అన్నదంట. హల్లెలూయా. వెంటనే వాళ్ళకు ఉన్న మొత్తం అంతా దిగిపోయి, రేయ్ మనం గాడిదలు అంటరా అని చెప్పి వెంటనే నిద్ర మొత్తం అంతా పోయి వాళ్ళకి జ్ఞానోదయం కలిగిపోయి, ఛీ మనం గాడిదలు ఏంటి అని చెప్పి మళ్ళీ ఎలాగొన్న ముసలమ్మని అలా తీసుకుని వచ్చి చక్కగా కుర్చీలో కూర్చోబెట్టి పక్కన కూర్చుని ఇంకా నిద్ర మొత్తం అంతా పోయిందంట. దేవుని వాక్యం వినడం ప్రారంభించారంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలి, నలుగురు గాడిదలా కాకుండా ఆ ముసలమ్మలా ఉండాలన్నమాట. నలుగురిని లేపే విధంగా ఉండాలి, నలుగురిని నడిపించే విధంగా ఉండాలి, నలుగురికి మారు మనసు కలిగే విధంగా ఉండాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఆ ముసలమ్మని చూసి చాలా సంతోషం కలిగింది అనమాట. కాబట్టి ప్రభువారు అటువంటి ఆత్మచేత ఇక్కడ ఉన్న వారందరిని నింపునుగాక. ఆమెన్, ఆమెన్. బా, అసలు ఎంత దూర దూర దేశాల నుంచి ఎన్ని వందల మంది లైవ్ చూస్తున్నారండి ఆన్లైన్లోను. చాలా సంతోషం. సో ఇక్కడ మోసే గారికి దేవుడు ముందు పలకలు ఇచ్చాడు. కోపంతో ఏం చేశాడంట, అన్నా ఏదో కోపడి వచ్చేసారన్నా మళ్ళీ మా ఆయన కావాలి ప్రార్థన చేయండి. చాలామంది ఇట్లాగా అతురుపడి నడిచిన వాడు, తొందరపడి నడిచిన వాడు ఏమవుతాడంటే దారి తొలగిపోతాడంట. ఈరోజు చాలామంది జీవితంలో నష్టపోవటానికి, లాస్ పోవటానికి కారణం ఏంటి తెలుసా? తొందరపాటు. అప్పు ఇచ్చే ముందు ప్రార్థన చేయరు, అప్పు తీసుకునే ముందు ప్రార్థన చేయరు. అప్పు ఇచ్చేసాక వాళ్ళు ఇవ్వకపోతే అప్పుడు వచ్చి అన్న ప్రార్థన చేయండి, ఇవ్వట్లేదు అలా ఇవ్వట్లేదు అలా. అప్పు తీసేసుకుంటారు, తీర్చలేకపోతారు అన్నమాట. అప్పుడు వచ్చి అన్న అప్పు తీర్చలేకపోతున్నాం ప్రార్థన చేయండి. మరి అప్పుడు దేవుడు ఎందుకు గుర్తు రాలేదు అసలేని? తీసుకునేటప్పుడు ఎందుకు గుర్తు రాలేదు? ప్రభా మరి ఏం చేయను, తీసుకోనా వద్దా? 2020 సంవత్సరంలో నేను ఒక వ్యక్తిని నమ్మి చీటీ వేశాను. నేను సంపాదించిన సంపాదన అంతా అతని దగ్గర పెట్టేశాను, దాదాపు 8 లక్షల వరకు. అంతా అయిపోయింది, ఇచ్చేసి రోజు వచ్చిందన్నమాట. ఆశతో ఉన్నాను. నా భార్య కన్సీవ్ అయింది, డెలివరీ టైము, చక్కగా డబ్బులు వస్తాయి అని చెప్పి నా దగ్గర 50,000 ఉంటే అవి కూడా ఆయన దగ్గర పెట్టేశాను. ఏమీ లేదు, ఇంకా ఖాళీ చేతులు తప్ప. సడన్గా ఫోన్ అనమాట, ఫోన్ కాదు ఫోన్ చేశాను అనమాట, ఎప్పుడు ఇస్తారు డబ్బులు అని చేస్తే అయిపోయింది. ఇంకా అక్కడితో ఆ రోజు మళ్ళీ ఫోన్ లేదు, మనిషి కూడా లేడు, మొత్తం అంతా కూడా లాస్ పోయాం. అటువంటి పరిస్థితులు మనం ఏం చేస్తాం? చాలామంది అలా వచ్చినటువంటి వారు ఉన్నారు ఇక్కడ. అటువంటి పరిస్థితులు ఇక్కడ వచ్చినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నా భార్య డెలివరీ టైము, చేతిలో చిల్లు కావలేదు, రూమ్ రెంట్లు కట్టాలి, ఊరుగా నూరు, తెలియని ప్రజలు, గందరగోళం. ఏం చేస్తాం మనం అంతాను? చెప్పాలి. వెంటనే ఎవరు తెలిసి వాళ్ళకి ఫోన్ చేస్తాం, మన సమస్య అంతా వివరిస్తాం, ఎన్ని గంటలని సరే చెప్తాం. ఇంకా తప్పని వాళ్ళైతే సరే అని చెప్పి ఫోన్ అలాగ ఆన్ చేసాక పక్కన పెట్టేసి వాళ్ళ పని చేసుకుంటూ ఉంటారు, మీ సమస్య చెప్పుకుంటూ ఉంటారు. నేను చెప్తున్నాను ప్రియులారా, నా సమస్యని ఎవరికి చెప్పలేదు నేను. మా తల్లిదండ్రులకు కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ ఎవరికి చెప్పలేదు. అన్ని లక్షల డబ్బులు కోల్పోతే మనసులో కూడా ఇంత కూడా బాధపడలేదు నేను. థ్యాంక్ యూ జీసస్, యేసయ్య నీకు వందనాలు, నువ్వెంతైనా నమ్మదగినటువంటి వాడు. తెలుసో తెలియకో ఇరుక్కుపోయిన లాస్ పోయిన దాని గురించి నేను ఆలోచించలేదు. మళ్ళా నా జీవితాన్ని ప్రారంభించాను, ₹1 అప్పు చేయలేదు. దేవుని మహాకృపను బట్టి ఏ సమయానికి ఏది ఎక్కడికి ఎలా రావాలో అన్ని దేవుడు సమకూర్పించాడు. ఈ రోజు వరకు కూడా లోటు లేకుండా దేవుడు నడిపించాడు. హల్లెలూయా. నేను అనేది అదే అనమాట. దావీదు భక్తుడు ఏమంటాడంటే, నేను పుట్టాను, పెరిగాను, వృద్ధాప్యం వచ్చేసి ముసలోనే అయిపోయాను. నేను నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను, నీతిమంతుల పిల్లలు నీతిమంతులు విడవబడటం కానీ, వారి పిల్లలు భిక్షమెత్తుకోవడం కానీ నేను చూడలేదు. హల్లెలూయా. మీరు ఎవరండి భిక్షమెత్తుకునే వాళ్ళ?
ఎవరు మీరు? నీతిమంతుని పిల్లలు. మన నీతిమంతులు కాదు, నీతిమంతులు పిల్లలు. అంటే యేసుక్రీస్తు ప్రభువు నీతిమంతుడు, ఆయనలో ఏ పాపం లేదు. ఆ నీతి మనకు ఆపాదించబడింది, సంపాదించుకోలేదు మనం, ఆపాదించబడింది. సంపాదించుకోవడం వేరు, ఆపాదించుకోవడం వేరు. నువ్వేం చేయలేదు, కష్టపడలేదు. ఆయన వచ్చి ఏం చేశాడు? నీకు నీ శాపాలు దోషాలను ఆయన తీసేసుకుని ఆయన నీతిని అంతా నీకు ఆపాదించాడు. కాబట్టి మనం ఉచితంగా కృప ద్వారా విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము, చేయబడ్డాము. నీతి మనకు ఆపాదించబడింది. కాబట్టి మనం ఎవరు ఇప్పుడు? నీతిమంతులము అయిపోయాం, నీతిమంతులు బిడ్డలుగా తీర్చబడ్డాం. కాబట్టి నీతిమంతులు విడవబడుట కానీ, మీలో ఎవరైనా విడబడ్డారా? దేవుడు నన్ను విడిచిపెట్టేయాడండి అని చాలామంది అనుకుంటారు. నీతిమంతులు విడబడటం కానీ వాళ్ళ పిల్లల భిక్షం ఎత్తుకోవడం కానీ నేను చూడలేదు అంటున్నాడు. హల్లెలూయా. చూసారా మీరు? చూస్తామండి బ్రదర్. నేనే విడబడ్డాను, నేనే భిక్షం ఎత్తుకుంటున్నా, నేను అడుక్కునే పరిస్థితిలో ఉన్నాను. ఇప్పుడు అడుక్కునే పరిస్థితి వచ్చినా కూడా అన్ని తలుపులు మూసి మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించండి. మిమ్మల్ని అనేక మందికి ఇచ్చే స్థితిలో పెడతాడు. హల్లెలూయా. నన్ను పెట్టాడు దేవుడు. అడుక్కునే పరిస్థితులు వచ్చాను, హైదరాబాద్లో ఏమి లేని పరిస్థితిలో వచ్చాను నేను. కానీ దేవుడు అనేక మందికి పెట్టే స్థితిలో పెట్టాడు. అది దేవుని గొప్పతనం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ మోసే గారికి దేవుడు ఇచ్చినటువంటి మంచి పలకలని, మంచి ఆజ్ఞలు ఏం చేశారంట? ఎవరి మీదో కోపం అంటారు కదా, అత్త మీద కోపం తొత్తు మీద చూపించాడని. అలాగే ఈయన ఏం చేశాడు? కోపంతో పలకలు పగలగొడితే దేవుడు ఏమన్నాడు? ఇస్తాను, నీ పలకలు నువ్వే చెక్కుకో. అర్థమైందా? రా, ఉదయమే రా, ఎర్లీ మార్నింగ్ రా, చీకటితోటే రా అన్నాడు. వెళ్ళాడు, పొందుకున్నాడు. ఈరోజు మీతో దేవుడు చెప్తున్నాడు, మంచి జీవితాన్ని కోల్పోయారా? మంచి జీవితాన్ని కోల్పోయారా? మంచి ఉద్యోగాన్ని కోల్పోయారా? మంచి ప్రార్థనా స్థితిని కోల్పోయారా? మంచి జీవితాన్ని కోల్పోయారా? ఏది కోల్పోయినా సరే రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలైనాను ఆదరణ నీకిచ్చునని, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. మత్తయి సువార్త 11:28 దేవుడు అంటాడు కదా, ప్రయాసపడి భారం మోసుకుంటున్నా ఎవరండి? తెలంగాణ ప్రజలారా, ఆంధ్ర ప్రజలారా, అమెరికా ప్రజలారా అన్నాడా? భూగోళం మీద ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఎవరైతే ఇక్కడికి వచ్చారో ఖచ్చితంగా వాళ్ళ సమస్యల నుంచి విశ్రాంతి, విడుదల పొందుకుని వెళ్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నెలలో ఒక రోజు ఖచ్చితంగా ఇదే ప్లేస్లో ఉండాలి మీరు. ప్రతి నెల 4వ శుక్రవారం ఆల్ నైట్ ప్రేయర్ ఫిక్స్. ఇంకా మిస్ కాకండి. బ్రదర్ నాకు సమస్యలు ఏమీ లేవు, పక్కోళ్ళకు ఉన్నాయి కదా సమస్యలు. నీ సమస్యలు అయిపోతే పక్కోళ్ళ సమస్యల కోసం ప్రార్థించండి, చాలా అద్భుతాలు చూస్తారు. ఎప్పుడు బ్లెస్ అయ్యండి, గాడ్ బ్లెస్ అని చెప్పండి అందరు. నేను దేవుడి ఆశీర్వాదం నువ్వు స్వతంత్రించుకుంది కాక అని చెప్పండి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళకు యోగ్యులు కారనుకో, అది నీకే వస్తుంది తిరిగి. యోబు గారంట వాళ్ళ స్నేహితుల్ని ఆశీర్వదించాడంట, ఈయనకి 2 అంతల ఆశీర్వాదం వచ్చిందంట. ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసు. బైబిల్ తెలియక మనం సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉంటాం. వాళ్ళు బాగుపడిపోతున్నారు, వాళ్ళకి దేవుడు దీవెనిస్తున్నాడు, వాళ్ళే దీవించబడుతున్నారు, వాళ్ళే ఆశీర్వించబడుతున్నారు, వాళ్ళకి అన్ని. ఇది ఏమంటారు తెలుసా? సనుగుడు. 1 కొరింథీ 10:10 మీరు చదువుకున్నట్లయితే అరణ్యంలో వారు ఏం చేశారంట? సణిగి సంహారకుని చేత అయిపోయారు. ఎంత ప్రమాదం చూసారా? సణిగితే ఎవరు వస్తాడో సంహారకుడు వచ్చి వేసేస్తాడనమాట. కాబట్టి చాలా ప్రమాదం సనగటం.
వాళ్ళకు ఉద్యోగం వచ్చింది, నాకు రాలేదు. వాళ్ళకి జరిగింది, నాకు జరగలేదు. వీళ్ళ బాధ అంతా వీళ్ళకి జరగలేదని కాదు, కానీ వాళ్ళకి జరిగిందని. అంతే కదా. నాకు రోజు ఇదే గొడవ ఉంటుంది. అన్నా అందరికి జరుగుతుంది, నాకు జరగట్లేదండి. ఏంటమ్మా నీ బాధ? వాళ్ళకి జరిగిందనా నీకు జరగలేదనా? కదా. అందరు చూడండి, మీరు అందరు ఇల్లు కట్టేసుకున్నారు అంటే వీళ్ళకి ఇల్లు లేదని బాధ కాదు, వాళ్ళ ఇల్లు కట్టుకున్నారని బాధ. మైండ్ సెట్ మారితే ప్రియులారా ఎంత అద్భుతంగా ఉంటుందో తెలిసే జీవితం. బిందాస్గా బ్రతకొచ్చు అనమాట. ఏ స్థితిలో ఉన్నా సరే. సరే, నేను ముందుకెళ్ళిపోతాను, చాలా సమయం అవుతుంది. ఇంకొక అద్భుతమైన విషయం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను నేను. ఫస్ట్ సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 20వ వచనం చదివినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 20వ వచనం. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యెషయా తనకిచ్చిన ఆజ్ఞ చెప్పిన ప్రయాణమైపోయాను. అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికి వీరును పంక్తులు తీరి జయము జయమని చెప్పి అరుచుచు యుద్ధమునకు సాగుచుండిరి. సరే, స్టోరీ అంతా తెలుసు కాబట్టి చెప్పేస్తాను, వినండి. దావీదు గొల్యాతుని చూసింది ఎప్పుడండి? ఉదయమున. దావీదు గొల్యాతుతో యుద్ధం చేసింది ఎప్పుడు? ఉదయమున. కాబట్టి మన శత్రువుతో యుద్ధం చేసే సమయం ఉదయం. యుద్ధం చేసే సమయంలో నిద్రపోతే ఏమని జరుగుతుంది? పాపంలో పడతాం. అదే దావీదు గారు చేసింది. యుద్ధం చేసే సమయంలో యుద్ధంలో ఉండకుండా ఏం చేయడం? ఇంటికాడ నిద్రపోయాడు. కళ్ళు తెరిచి చూసేసరికి పాపంలో పడిపోయాడు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ జీవితంలో ప్రతి సమస్య పరిష్కరించబడాలి అంటే ఉదయాన్న మంచి నిద్ర టైం కదండి, సాక్రిఫైస్ అంటారన్నమాట. అదే త్యాగపూరితం. ఎటువంటి వారికైనా సరే ఖచ్చితంగా నిద్రపట్టే సమయం ఏంటంటే అదే. అటువంటి సమయంలో నువ్వు లేవాలంటే ప్రతి మనిషి మొట్టమొదట విజయం ఎక్కడ ప్రారంభించబడదో తెలుసా? నిద్ర చేయించడంలోనే. ఎవరైతే నిద్రను చేయించారో వాళ్ళ సమస్తం కూడా మొదటి విజయం అక్కడే, మొదటి అపజయం అక్కడే. నీకు ఎప్పుడైతే మొదట అక్కడ ఓడిపోయావో అంత ఓడిపోతావు. ఎప్పుడైతే మొదట అక్కడ జయించావో ఆ రోజంతా నువ్వు ఖచ్చితంగా ప్రతిదీ జయించగలుగుతావు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఖచ్చితంగా చెప్పండి, నేను 6 గంటల లోపులోనే ప్రార్థన చేస్తాను అన్న వాళ్ళు చెప్పండి. నేను ప్రతిరోజు 1 గంట సమయం 6 గంటల లోపులోనే దేవుని సన్నిధిలో గడుపుతాను అన్న వాళ్ళు చెప్పండి. ఉన్నారా? ప్రైజ్ గాడ్. దేవుడు మిమ్మల్ని బహుగా ఫలింపజేసి ఆ ఫలాలను అనుభవించడానికి సహాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దావీదు గొల్యాతు ఈ సంఘటన అంతా ఎప్పుడు అంటండి? ఉదయం ఉదయం ఉదయం. హల్లెలూయా. అలాగే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం మనం చదివినట్లయితే అక్కడ, మీ పితరులు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు మీరు వెనుక తీర్చి వచ్చిన వారే నేను అనుదినము పెందలకాడే లేచి ప్రవక్తలైనటువంటి నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చి తిని. గమనించాలి, ఇక్కడ అనుదినము పెందలకాడే లేచి. ఇక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, దేవుడు నీ జీవితంలో నీకు వర్తమానం ఇచ్చే సమయం, దేవుడు నీ జీవితంలోనికి మాట్లాడే సమయం, దేవుడు నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చే సమయం ఎప్పుడు అంటండి? దేవుడే మీకు పరిష్కారం పట్టుకొచ్చి తలుపు దగ్గర ఎవడైనా తలుపు తెరిస్తారని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడంట? తలుపు తట్టడం వేరు, కొట్టడం వేరు. కొట్టడం మీకు అందరూ తెలుసు కదా, బాగా కొడతారు కదా. తట్టడం అంటే ఏంటి? స్మూత్గా, ముద్దుగా, మెల్లగా, చల్లగా, దాన్ని తట్టడం అంటారన్నమాట. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు లిఫ్ట్ ఎక్కుతారు కదా మీరు, లిఫ్ట్లోకి వెళ్ళి ఏం చేస్తారు? ఏ ఫ్లోర్లోకి వెళ్ళాలి దాన్ని ఏం చేస్తారు? నెమ్మదిగా తడతారు, తాగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరింటికి వెళ్ళారు, మీ తలుపు తాళం పడిపోయింది. అప్పుడు ఏం చేస్తారు? కొడతారు, పగలు కొడతారు కదా. అది కొట్టడం అంటే. తట్టడం అంటే చాలా స్మూత్గా, పద్ధతిగా, ఎక్కడ ఎలా చేయాలో చేస్తాం అనమాట. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? తడుతున్నాడంట.
మెల్లగాను. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. తడతా ఇంకోటి అన్నాడు, ఏమన్నాడు ఆయన? ఎవడు ఎవరు తలుపు తెచ్చారంటే ఎవడు అరే నా మరి దేవుడు ఏమన్నాడు అక్కడ? నేనేం తలుపు తడతాను అన్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? అదేంటి తడతం ఏంటి, స్వరం ఏంటి కదా? మనం అనుకుంటాం ఇట్లా ఇట్లా తడతాడు ఆ స్వరం అనుకుంటాం. ఆ స్వరం కాదు, తట్టడం మాత్రమే కాదు. ఆయన ఏం చేస్తున్నాడు? కుమారే కుమార్తె 3:30 అయింది లేగు. అప్పుడు నీ హృదయంలోకి ఆ మాట వెళ్తే నీ హృదయాన్ని ఏం చేస్తావు? తెరుస్తావంట. ఎప్పుడైతే నీ హృదయం తెరిచావో ఆయన ఏం చేస్తాడంట? ఆ హృదయంలోనికి ఆయన వస్తాడంట, నీతో పాటు కలిసి ఉంటాడంట. హల్లెలూయా. నా చిన్నప్పుడు సండే స్కూల్లో ఒక పాట ఉండేది అనమాట. ఏంటది? యేసు ఉన్న ఇంటిలో ఎంతో సంతోషం, ఎంతో సంతోషం, ఎంతో సంతోషం, జీసస్ ఇన్ ద ఫ్యామిలీ, హ్యాపీ హ్యాపీ హోమ్. ఈ పాట మేము పాడుతూ ఉండేటువంటి వాళ్ళం. యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆనందం ఉంటుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకసారి లేచి నిలబడదాం అందరం కూడాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి ఇట్లాగా చెప్తూ, దావీదు వాలే నాట్యమాడే తండ్రి నిన్ను స్తుతించేదము. అందరూ చెప్పాలి. దావీదు వాలే నాట్యమాడే తండ్రి నిన్ను స్తుతించేదము. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. పాడాలి అందరం. హల్లెలూయా. నా చిన్నతనంలో డ్రమ్ ఒకటి ఉండేది మాట. ఓన్లీ డ్రమ్మే. ఇప్పుడు దేవుడు ఎంతగా విస్తరింపజేసారు కానీ మ్యూజిక్ ఇవన్నీ కూడాను. ఆ డ్రమ్ముతో కొడుతుంటే నేనే కొట్టుకుని డ్రమ్ము. చర్చి కాడి నుంచి అక్కడికి తొలివారు మాట. ఇంకా దేవుని ఆత్మ చేత నింపబడి చూడండి 10 తంతులు సితారంటే ఏ రోజు ఏదో రోజు అనుకుంటున్నాను, ఏముండవు మాట. ఓన్లీ మైక్ పెట్టి పెడతాను నేను ఆల్ నైట్. ఏ మ్యూజిక్ ఉండదు ఇంకా. అప్పుడు తెలుస్తుంది అసలు ఆయన విజయం ఏంటన్నది. అప్పుడు దేవుని సందులో మనం దేవుని ఆరాధించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం అందరం కూడాను. సో ఇక్కడ ప్రతి వారి జీవితంలో కావలసిన వర్తమానం దేవుడిచ్చే సమయం ఎప్పుడు అంటండి? ఉదయకాల సమయంలో. కాబట్టి నా ఆశ ఏంటంటే ఇక్కడ ఉన్న వారంతా కూడా వాళ్ళు ఏ ప్రొఫెషన్ అయినా, ఏ వృత్తి అయినా సరే, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఖచ్చితంగా వాళ్ళు మాత్రం దేవుని సందులో గడపడం నేర్చుకోండి ఉదయకాల సమయంలో. అంటే నేను ఇచ్చే లైవ్లో ఉండమని నేను చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా మాత్రం మీరు ఏ విధంగానైనా సరే ఉదయకాల సమయంలో దేవుని సందులో గడపడం అలవాటు చేసుకున్నారంటే అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు. నంబర్ ఆఫ్ సాక్ష్యాలు విన్నాను నేను. అప్పులు తీరిపోయినాయి అని ఒక సహోదరి మనం చెప్పింది. 23 లక్షలు తీరిపోయిందంట అప్పు. ఎలాగా? ఉద్యోగం చేస్తే కాదు, అప్పు చేస్తే కాదు, ఇంకొకరి దగ్గర తెస్తే కాదు, ఎలా తీరిందో అలా తీరింది. వస్తుంది సాక్షి మీరు ఇందిరిగాను. కాబట్టి దేవుని సందులో గడిపినట్లయితే వాళ్ళ జీవితంలో పర్మనెంట్ సొల్యూషన్ అనమాట. హల్లెలూయా. ఏసే నా పరిహారి. మరి ఏది పరిహారం ఎక్కడ ఉంది మీకు? పాటేమో ఏసే నా పరిహారి, ఫోన్ ఏం చేస్తాం? అయ్యా మీరే దిక్కు, మీరు తప్ప నాకెవరు? మరి పాటేమో ఇది, పనేమో అది. మ్యాచ్ అవ్వట్లేదు ఎక్కడ కూడా. అందుకనే ఇప్పుడు రైలు పట్టాలు 2 కట్టుకుంటేనే ట్రైన్ ముందుకు వెళ్తుంది. ఏమాత్రం చిన్న తేడా ఉన్నా కూడా ఆగిపోతుంది అనమాట. మన జీవితం ఎందుకు ముందుకు వెళ్తలేదంటే మాట ఒకటి, పాట ఒకటి, ప్రార్థన ఒకటి, పని ఒకటి. మ్యాచ్ అవ్వకపోవడం వల్ల ఈ రోజున మన జీవితంలో అద్భుతాలు చూడలేకపోతున్నాం. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంట? పెందల కాడే తన ప్రవక్తల ద్వారా వాక్కును పంపిస్తున్నాడు. మీరు విన్నా వినకపోయినా మాత్రం నేను మాత్రం 3:30కు లేస్తాను, స్తుతిస్తాను ఉంటాను. నాతో వస్తారా? అద్భుతాన్ని చూస్తారు. నాతో ఉంటారా? దేవుని అద్భుతాన్ని చూస్తారు. అబ్రహాముతో ఉన్నటువంటి లోతు కూడా దీవించబడ్డాడంట. హల్లెలూయా. నాతో ఉన్నటువంటి ప్రతి వారు కూడా దీవించబడదురు గాక. నాతో పాటు ప్రతిరోజు 3:30కు ప్రార్థన చేసిన ప్రతి వారు కూడా అనేక మందికి దీవెనకరంగా ఉందిరు గాక. ఆమేన్, ఆమేన్. నా ఉద్దేశం కాదు, దేవుని యొక్క ఉద్దేశం మీరు దీవించబడటం మాత్రమే కాదు, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి.
మీరు తినటం మాత్రమే కాదు, అనేక మందికి తిండి పెట్టేవారిగా ఉండాలి. మీరు ఆశీర్వదించబడటం మాత్రమే కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా. పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా ఏంటి తెలుసా? ఆ పాత నిబంధన ఆదికాండం 1:28 దేవుడు ఏమంటాడు తెలుసా? మీరు ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి పొందండి అంటాడు. కొత్త నిబంధనకు వచ్చి ఏమంటాడు తెలుసా? మీరు బహుగా ఫలించండి. చూసారా దేవుడు ఎంత అద్భుతాలు చేస్తాడో? ఫలించండి, అక్కడ ఆగిపోలే దేవుడు. కొత్త నిబంధనలకు వచ్చి బహుగా అని ఎవరితో అన్నాడు ఆ మాట? ద్రాక్ష వల్లని పోలుస్తున్నాడు దేవుడు. బ్రదర్ మేము ఎంత బ్రదర్ బలహీనలు. ఎస్, ద్రాక్ష తీగ చాలా బలహీనమైనటువంటిది. ద్రాక్ష తీగ చాలా బలహీనమైనటువంటిది కదా. చిన్న పిల్లడు పట్టుకుంటేనే తెగిపోతుంది. అటువంటి ద్రాక్ష తీగ ఎప్పుడన్నా కాయ కాసిందా ఏమా? ఎటువంటి ద్రాక్ష తీగ ఎన్ని కాయలు కాస్తుంది? గుత్తులు గుత్తులు. ఫారిన్ కంట్రీస్లో అయితే ఆల్మోస్ట్ 9 పొడవు ఉంటాయి ద్రాక్ష గెలలు. ఇంత అల్పమైన స్వల్పమైనటువంటి తీగరికి గుత్తులు గుత్తులు కాసాయంట. అందుకనే దేవుడు ఏం చేశాడు? యోహాను సువార్త 15వ అధ్యాయంలోను, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. బహుగా ఫలించాలని ఆశ ఉంది, కానీ దేవుళ్ళో నిల్చున్నారని ఆశలే చాలామందికి. ఏంటమ్మా? దేవుళ్ళో నిల్చుండడం అంటే ఏంటి? ఎర్లీ మార్నింగ్ లేగాలి, ప్రార్థన చేయాలి, నీ జీవితంలో మొదటి గంట దేవునికి ఇచ్చేసేయాలి. లేదు బ్రదర్ నేను చాలా బిజీగా ఉన్నాను, చాలా పెద్ద జాబ్ చేస్తున్నాను, నేను కలెక్టర్ని, సీఎంని, పిఎంని. దావీదు గారి కంటే గొప్పోళ్ళ మీరు అందరూ? ఏమ్మా? దానియేలు గారి కంటే గొప్పోళ్ళ మీరు అందరూ? వాళ్ళు ఏం చేస్తారో తెలిసి ఎంత ఉన్నతమైన పొజిషన్లోకి వెళ్ళి కానీ మొదటి గంట మాత్రం దేవుడికి ఇచ్చేసేవారు, మొదటి సమయం మాత్రం దేవునికి ఇచ్చేసేవారు. ఈరోజు నేను చెప్తున్నాను, సవాలు విసిరుతున్నాను మీకు అందరికీ కూడా. మీరు లేచినప్పుడు ఖచ్చితంగా 6 లోపల ప్రతిరోజు 1 గంట దేవునికి ఇచ్చి చూడండి. ఊహించిన కార్యాలు మీ జీవితంలో చూస్తారు. నేను చూస్తున్నాను. ఇంతమంది మీరు ఇక్కడ తీసుకుని వచ్చింది ఏంటి తెలుసా? ఉదయకాలంలో దేవుని చేసిన స్తుతి మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొని వచ్చింది అనమాట. కాబట్టి నువ్వు అలా విధంగా నువ్వు స్తుతి చేస్తే ఎక్కడో ఉన్న నీ భర్తను తీసుకొచ్చి నీ ముందు నిలబడుతుంది. ఎన్నో చెప్పాను నిజ సంఘటనలు, వినండి. అన్నీ అయిపోయానుకుని వదిలిపెట్టేసిన వాళ్ళు స్తుతి చేస్తూ ఉంటుంటే వెతుక్కుండా వచ్చారు. విడాకులు ఇచ్చిన వాళ్ళు కూడా కలిసిపోయారు. దేవుడు చరిత్రను చదవడండి, చరిత్రను సృష్టిస్తాడు. కాబట్టి మీరు చరిత్రలు చదువుకోవద్దు. వాళ్ళ సాక్ష్యం అలాగంట, వీళ్ళ సాక్ష్యం ఇలాగంట, వాళ్ళ జీవితం ఇలాగంట, అలా కాదు. నీవు ఒక క్రియేట్ చేయాలన్నమాట సాక్ష్యాన్ని. ఒక అద్భుతాన్ని నీ ద్వారా దేవుడు చేసినట్లుగా నువ్వు క్రియేట్ చేసి చెప్పాలన్నమాట. హల్లెలూయా. మేము ఒక హాస్పిటల్కి వెళ్ళాము. ఫస్ట్ ఆయన హాస్పిటల్ పెట్టాడు డాక్టర్ గారు. హాస్పిటల్ పేరు ఏం పెట్టాడంటే, పేరు పెట్టి కింద ఇంటర్నేషనల్ అని పెట్టాడు. ఇప్పుడే కదండి హాస్పిటల్ పెట్టారు అంటే ఆయన ఏమన్నా తెలుసా? క్రిస్టియన్ ఆయన, దేవుని నమ్ముకున్న ఆయన. మాకు చాలా తక్కువలో చేశారు. ఆయన ఒక మాట అన్నాడు, వాగ్దానం. దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నేను దుబాయ్లో కూడా హాస్పిటల్ పెడుతున్నాను. హల్లెలూయా. ఊరుకోండ, ఇక్కడ మాకు గతి లేదు, మేము ఎక్కడో అక్కడెక్కడ. నువ్వు ఎంతవరకు చూస్తావో అంతవరకు నీదే. నువ్వు ఎక్కడే చూసుకో, 20,000 జీతం చూసుకో, ఇంతే బ్రతుకు, ఇంతే జీవితం చూసుకో, అక్కడే ఉంటావు. నువ్వు ఎప్పుడైతే అబ్రహాంతో దేవుడు అన్న మాట అబ్రహామా చూడు ఎంతవరకు చూస్తావో. అసలే నాకు చాలా చాలా సంతోషం అనిపించింది మాట. నేను లేదు కానీ చూస్తున్నాను, ఇంకా లేదు కానీ స్వతంత్రించుకుంటాను. దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని ముందే చిత్రం కలిగి నేను చూస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చాలా ఆశ్చర్యం అనిపించింది. ఖచ్చితంగా నేను తీసుకొస్తాను ఒక రోజు ఇక్కడికి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డాక్టర్లలో. సో మా ఫ్యామిలీలో ఏదొచ్చినా కూడా నో అడ్మిషన్ ఏముండదు మాకు, డైరెక్ట్గా వెళ్తాను నేను. ఆయన స్టూడెంటు, ఆ డాక్టర్ గారు, నేను ట్రైనింగ్ ఇస్తాను అనమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలు ప్రయాణమై వెళ్ళారు. కానీ వాళ్ళకి ఏమొచ్చాయంట? అడ్డు ఎరుకు గోడలు అడ్డు వచ్చాయంట. ఈరోజు మీ ప్రయాణాలు కూడా ముందుకు వెళ్తూ ఉన్నాయి. సడన్గా అప్పులు గోడలు ముందుకెళ్ళకపోతున్నారు. ఎంత అమ్మ బాబు ఈ గోడలు ఎలాగా? అసలే గోడలో ఇల్లు ఉన్నాయంట. గోడలోనే ఇల్లు కట్టుకున్నారంటే ఎంతలా ఉంటుంది గోడ? ఆలోచించండి. మన ఇంటి గోడ ఎంతలా ఉంటుంది, గోడలోని ఇల్లు ఉందంటే ఇంకెంతలా ఉంటుంది అసలేని?
2 రథాలు 3 రథాలు వెళ్ళిపోతాయంట. అటువంటి గోడలు అడ్డుగా వస్తే దేవుడు ఇన్స్ట్రక్షన్ ఏం చేశాడంట? షట్ యువర్ మౌత్, నోరు మూసుకోండి అన్నాడంట. నోరు మూసుకుని గిరగిరగిర తిరగండి అన్నాడంట. మీరు కూడా అదే చేయాలి. మీ ఆయన ఎంత తిరుగుతున్నా సరే నోరు మూసుకుని గిరగిర తిరగాలన్నమాట. ఆటోమేటిక్గా కింద పడతాడు ఆయన. హల్లెలూయా. అరే నేను బైబిల్లో మాట చెప్తున్నాను. ఏం చేయకూడదు మాట, నోరు మూసుకోవాలన్నమాట. గిరగిర గిరగిర తిరుగుతారనమాట. లోపల స్తుతి స్తోత్రాలు చెప్తూ ఉండాలన్నమాట. దేవుడు చెప్పాడు యెహోషువకి ఏంటంట, ఏమీ లేదు 7 రోజులు గిరగిర 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 తిరగమన్నాడు అనమాట. తిరిగి తిరిగి లాస్ట్లో ఏం చేయాలంట? అప్పుడు అరవండి. ఏంటి అరుపులు కేకలు గోడలు కొలుతాయా? చరిత్ర వాస్తవం. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే ముందు ఎందుకని 7 రోజులు తిరగాలి? 7 సంపూర్ణత గుర్తు అనమాట. నీలో ఉన్న పేషెన్సీ, సహనము, ఓపిక ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? తిరిగి 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 క్షవరం అయితే కానీ వివరం తెలియదంట. అప్పటికి ఏమవుతుంది? క్షవరం అవుతుంది అనమాట. నీలో ఉన్న కోపము, ద్వేషం, అసూయ అంతా కూడా తిరగ్గా ఎస్ అప్పటికి స్టాండర్డ్ వస్తుంది అన్నమాట మనిషి లైఫ్. తిరగండి, ముందు తిరగండి. తిప్పుతాడు దేవుడు. అక్కడే నీకు విజయం ఇచ్చే ముందు ఈ తిరుగుళ్ళే ఉంటాయన్నమాట. ఎటో తిరుగుతావు, అటు తిరుగుతావు, ఈ ఉద్యోగం ఆ ఉద్యోగం, అది ఈ పని ఎన్ని చేసినా కూడా అక్కడికి వస్తావు. శూన్యం, ఏ ఫలితం ఉండదు, ఏమి సాధించవు. ఆగు అంటాడు దేవుడు. నోరు మూసుకున్నావు కదా, ఇప్పుడు తెరి నోరు. నీ నోరు బాగుగా తెరి, నేను నింపుతానంటాడు దేవుడు. ఇప్పుడు వేయండి కేకలు అంటాడు మాట దేవుడు. హల్లెలూయా. ఇంతకీ విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ ప్రాసెస్ ఎంత ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారు? ఉదయం గురించే కదా చెప్తుంటా. ఎరుకో గోడలు కూలింది ఎప్పుడో తెలుసా? ఉదయం. చూపిస్తాను, వాక్యం కూడా చదువుకోండి మీరు కావాలంటే. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 15 నుంచి 25 వచనాల వరకు మీరు చదువుకోండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతాను కూడా, మీరు జాగ్రత్తగా వినండి, మరి లేదనుకుంటారు మళ్ళీ మీరు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. హల్లెలూయా. 7వ దినమున 7 రోజులు అయిపోయింది, తిరిగేశారు. 7వ దినం వచ్చింది. ఇప్పుడు చూడండి జాగ్రత్త. 7వ దినమున వారు ఉదయమున చీకటితోటే లేచి 7 మార్లు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు పట్టణము చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణం మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తు కూడా యెహోవా వలన శపించబడెను. రాహాబును ఏషా మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమె ఇంట ఉన్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని నీడల మీరు శాపగ్రస్తుల ఇశ్రాయేలు పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపించబడిన దాన్ని మీరు ముట్టకూడదు. హల్లెలూయా. 20వ వచనం చూద్దాం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంతో కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణం ప్రాకారము ఎక్కి పట్టణము పట్టుకొనిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇదంతా మీరు చదువుకుంటూ వెళ్ళినట్లయితే ఏముందమ్మా? 15 వచనం. 7వ దినం వారు ఉదయమున చీకటితో. ఎప్పుడంటే ఇదంతాను ఉదయమున చీకటితో. నైట్ 1 గంట దాకా చేయమని పని చేస్తారు చాలామంది. ఇక్కడ 2-3 గంటలకు పని చేయమని చేస్తారు, అప్పుడు పడుకుంటారు అన్నమాట. దేవుడు వచ్చి నీకు తలుపు కొట్టి నీకు దీవెనిచ్చి నిన్ను లేపి నిన్ను నీ ప్రతి సమస్యను పరిష్కరించే సమయంలో పడుకుంటే ఎలాగా? ఆ టైంలో పడుకుంటే ఎలాగా? అందరు చేసే పని ఇది అనమాట. దేవుడు నీ జీవితంలో కార్యం చేసేటువంటి సమయంలో పడుకుంటున్నారనమాట. జాగ్రత్త ప్రియులారా. దేవుడు పొలంలో గోధుమలు విత్తాడంట. విత్తేసి శిష్యులు వాళ్ళు వచ్చి పడుకున్నారంట. ఏమైందంటండి? గురుగులు విత్తాడంట. ఎవడో? ఎప్పుడు? వారు నిద్రిస్తూ ఉండగా. జాగ్రత్త, నువ్వు నిద్రిస్తూ
నిద్రలోకి వెళ్ళినట్లయితే సైతానుడు వచ్చి విత్తనాలు వేసి వెళ్ళిపోతాడు. మంచి విత్తనాలు కాదు, చెడు విత్తనాలు. కాబట్టి ప్రార్థించడానికి సమయం కేటాయించకపోయినట్లయితే ఇటువంటి ఫలితాలను చూస్తాం. సరే, నేను చాలా తొందరగా చెప్తే ముందుకు వెళ్ళిపోతాను. ఇంకొక 5 minutesలో నేను ముగిస్తాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, మన్నా దేవుడు కురిపించినటువంటి సమయం ఉదయం. దావీదు గొలియాతుతో యుద్ధం చేసినటువంటి ఆ యొక్క మరి ఆ గొర్రెలను అప్పగించి ఆ సమయానికి ఆ ఏలాలోయలోకి వెళ్ళినటువంటి సమయం ఉదయం. హల్లెలూయా. దేవుడు తన ప్రవక్తలను లేపి ఉదయమనే చీకటితోనే పెందలకాడనే నీకు నాకు వర్తమానాన్ని పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మోసే పలకలను పగలగొట్టేసినప్పుడు తిరిగి ఆ పలకలు ఇచ్చినటువంటి సమయం ఉదయం. అలాగే మరి ఎరుకో గోడలు కూలినటువంటి సమయం ఉదయము. హల్లెలూయా. అలాగే మరి దావీదు జీవితంలో ఒక కార్యం జరుగుతుంది. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం, తొందరగా చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం. ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవాకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చెను. నీవు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒకదాన్ని నీవు కోరుకొని నీడలా నేనది నీకు నీ మీదకి రప్పించేదను. హల్లెలూయా. నీ జీవితంలో ఏది తీర్మానం చేసుకోవాలో చూస్ చేసుకోవాల్సిన సమయం ఉదయం. దావీదుకి శ్రమ వచ్చి పడింది. 3 ఛాన్సులు ఇస్తున్నాను, ఏది తీర్మానం చేసుకుంటావో చేసుకో అని ఎప్పుడు చెప్పమంటున్నాడు దేవుడు? అసలు మైటీ మర్కల్స్ అండి. బైబిల్ గ్రంథం అంతా తిరిగి చూస్తే ఏది జరిగినా కూడా ఉదయం 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 ఉదయం. కానీ ఈ రోజున ప్రతి వారు కూడా నిద్రపోయే సమయం ఏంటంటే ఉదయం. అందరికి ఆశీర్వాదం కావాలి, అందరికి అద్భుతం కావాలి, అందరికి ఫైనాన్షియల్ హెచ్చింపు కావాలి. కానీ దేవుడు ఆ హెచ్చింపునిచ్చి ఆ సమయంలో మీరేం చేస్తారు? తీసుకోవట్లేదు. ఇప్పుడు అమెజాన్ వాడు డెలివరీ వాడు వచ్చాడు, లేకపోతే ఏం చేస్తారు? రిటర్న్ వెళ్ళిపోతుంది అది. ఈరోజు నేను చెప్తున్నాను, ఎన్నో ఆశీర్వాదాలు మీ తలుపు తట్టి తిరిగి వెళ్ళిపోయినాయి తెలుసా మీకు? ఎన్ని పరిష్కారాలు మీ తలుపు తట్టి తిరిగి వెళ్ళిపోయినాయి తెలుసా మీకు? ఎన్ని ఫైనాన్షియల్ బ్రేక్ త్రూస్ మీ తలుపు తట్టి తిరిగి వెళ్ళిపోయినాయి మీకు తెలుసా? కారణం ఏంటి తెలుసా? రిసీవ్ చేసుకునే వాళ్ళు లేరు అక్కడ, తీసుకునే వాళ్ళు లేరు అక్కడ. కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఖచ్చితంగా ఏది కూడా తిరిగి వెళ్ళిపోకూడదు, ప్రతిదీ పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలోనికి దేవుడు మాట్లాడే సమయం ఉదయం. నీ జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చే సమయం ఉదయం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోక రాజ్యానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత సిలువేశాక ఆయన మరణించాడు, మరలా తిరిగి లేశాడు. తిరిగి లేచిన తర్వాత ఒక ఆమె ఆ యేసుని చూడాలని ఆసక్తితో వెళ్ళిపోయిందంట. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి సమాధులతో వెతుకుతూ ఉంది, కానీ అక్కడ లేడాయన. ఆశపడే ప్రాణాన్ని ఎక్స్పెక్టేషన్ ఈజ్ ద బ్రీడింగ్ గ్రౌండ్ ఆఫ్ మిరకల్ అంట. ఆశపడేటువంటి ప్రాణం, ఆశపడేటువంటి వారుగా రావాలి మనం ఎప్పుడు కూడా. ఏదో క్యాజువల్గా ఆల్ నైట్ అంట, సరే వెళ్దాం, కూర్చుందాం, వచ్చేద్దాం, మన పని ఏంటి చేసాం, ఇట్లాగని కాదు. ఖచ్చితంగా ఈరోజు నేను వెళ్తున్నాను. ఈరోజు ఒక సీఎంతో మీటింగ్, సీఎంతో మీటింగ్, దేవుని సంధిలో ఒక మీటింగ్కి నేను వెళ్తున్నాను, దేవునితో ఎన్కౌంటర్కి నేను వెళ్తున్నాను. ఇటువంటి ఎక్స్పెక్టేషన్ వస్తే అద్భుతమైన ఫలితాలతో తిరిగి వెళ్తారు. క్యాజువల్గా యూజువల్గా రాకుండా ఇప్పుడు కూడా ప్రియులారా ఎవరు ఖచ్చితంగా ఉపవాసం ఉండరండి. ప్రతి ఆల్ నైట్లో దేవుని సందులో ఉపవాసం ఉండరండి. ఖచ్చితంగా దేవుడు నా 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 యొక్క శరీరాన్ని సిద్ధపరచుకుంటున్నాను. ఉపవాసం ఎందుకంటే బలహీనం అవటం కోసం కాదు, బలం పొందుకోవటానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా అలా రండి ప్రియులారా, గొప్ప గొప్ప కార్యాలు మీరు చూస్తారు. ఉపవాసం ఉంటేనే దేవుడు చేస్తాడని నేను చెప్పట్లేదు ఇక్కడ. ఉపవాసం దేవుడి కోసం కాదు, ఉపవాసం నీ కోసం. భోజనం చేసేది మీ అమ్మ కోసం, మీ నాన్న కోసం కాదు. ఉపవాసం భోజనం ఎందుకు చేస్తాను? నీ కోసం తింటున్నాను, నీ కోసం మానేసాయి, నలుగురు మానేసాయి నా కోసం. భలే ఉంటాయి కదా ఈ మాటలన్నీ. ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్తుంటే నాకు భలే అనిపిస్తుంది. అలా ఏడుస్తుంటారు అన్నమాట. భర్త చనిపోయిన స్త్రీ ఏడుస్తుంటుంది. ఎంత భలే ఏడుస్తుందంటే ఆవిడ, నీ దారి నువ్వు వెళ్ళిపోయి నా బ్రతికేంటి, ఇప్పుడు నన్ను సమాజం ఎలా చూస్తుంది? ఆయన చనిపోయాడు ఎందుకని, ఇప్పుడు ఏడుపంతా ఆయన కోసం కాదు ఎందుకని. ఇప్పుడు నేను ఎలా తిరగాల సమాజంలోను, ఇప్పుడు నన్ను ఎవరు చూస్తారు, నన్ను ఎవరు పట్టించుకుంటారు? అసలు నాకు మర్తిపోయిందనమాట. అసలు ఏమని ఏడుతుంది ఇప్పుడు అసలేని. అందరూ అలాగే ఏడుస్తారు కదా ఎందుకని. అటు చనిపోయినట్టు అలా చనిపోయాడు, కానీ ఇప్పుడు నా బ్రతికేంటి అసలేని, ఈ సమాజం ఏమంటుంది,
నన్ను ఏ పెళ్ళికి పిల్లరు, ఎక్కడికి పిల్లరు, ఎక్కడికి ఎవరు వెళ్ళినా కూడా నన్ను ఎదురెళ్ళినా వెళ్ళనివ్వరు. ఇదంతా ఇది ఆలోచించుకుని ఇదే అనమాట. ఇవన్నీ ఎవరైనా సరే చనిపోయిన వాళ్ళ గురించి ఏడ్చేటువంటి వాళ్ళ మాటలు మీరు వినండి ఒకసారి జాగ్రత్త. ఇప్పుడు వింటారు చూడండి ఖచ్చితంగానే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా మీరు వింటారో, ఖచ్చితంగా ఇలాగ ఉంటాయి మాటలన్నీ కూడా, వాళ్ళ అన్ని మాటలన్నీ కూడా. ఎందుకంటే వాళ్ళ కోసం వాళ్ళు బాధపడుతున్నారు. ఇంతకని నా బ్రతికేంటి, నా సంగతి ఏంటి కదా. ప్రతి మనిషి కూడా స్వార్థంతో ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ మగ్దలేని మరియ గారు ఏంటంటే, నేను నా యేసుని చూడవలసిందే, నా అద్భుతాన్ని నేను చూడవలసిందే. ఈ స్వార్థం మనకు ఉండాలి. ఎలాగైతే ఆశపడి వెళ్ళిందో మీరు కూడా ఆశతోటి రావాలన్నమాట. యేసే ఆమెకు కనిపించాడండి, ఎవరికీ కనపడలేదు. మొట్టమొదటిసారిగా యేసు ప్రభువారు పునరుత్థానమై కనిపించింది ఎవరికంటండి? ఎప్పుడు? ఉదయమనా. నీ జీవితంలో యేసే ముఖ దర్శనం కావాలంటే ఎప్పుడు పొందుకుంటావు? ఉదయాన్న. నీ జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఎప్పుడు పొందుకుంటావు? మరింత తెలుసు కూడా మీరు గొర్రెపెట్టి నిద్రపోతుంటే ఏం చేయాలి? అప్పులు తీరాలి బ్రదరు, ప్రార్థన చేయండి, మేము మాత్రం నిద్రపోతాం. జాగ్రత్త. అది ఏమంటారో, పరిష్కారానికి బదులు సమస్యలు వచ్చి పడతాయి అలా చేస్తేనే. మీరు ప్రార్థన చేయమని చెప్తే నేను ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాను అనుకోండి, మీరు నిద్రపోతున్నాను అనుకోండి, ఎలా ఉంటుంది అక్కడ? చాలా రివర్స్ ఉంటుంది పరిస్థితి. మరి జాగ్రత్త. కాబట్టి నేనేమంటాను తెలుసా, ఎవరైనా ప్రార్థన చేయమంటేని ఓకే ఎప్పుడు పెట్టను నేను. ఏమంటాను తెలుసా, అమ్మ ప్రార్థన చేద్దాం, నేను చేస్తానని చెప్పను. యాకోబు గారు భలే క్లూ ఇచ్చాడండి, మీకు అర్థమైంది లేదు కానీ. యాకోబు భక్తుడు ఏమంటాడంటే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా, మొత్తం అందరూ నుంచి ఉంటారు ఇక్కడ, బ్రదర్ నాకు నాకు అని చెప్పి. అయితే ఏం చెప్పాడైనా, చదువుతారా? యాకోబు పత్రికలో ఉంటుంది అన్నమాట. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను. ఆల్రెడీ శ్రమలో ఉండమంటే మేము ప్రార్థన చేసుకోవాలా? అదే మరి అక్కడ. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను. ఎంత బాగున్నదండి మాట. మీలో ఎవరికైనా ఆకలేసిందా, నేను భోజనం చేస్తాను, నిండుతుంది మీకు కడుపు. మరి ఇదే జరుగుతుంది ఇప్పుడు. అమ్మ మీకు ఏ సమస్య ఉన్నా మాకు పంపించండి, మేము ప్రార్థన చేస్తాం. మీ అందరి సమస్యల కొరకు, మీ అందరి ఆకలి కొరకు నేను భోజనం చేస్తాను కదా. అట్లనే అనిపించింది నాకైతే. కాబట్టి ఎవరి సమస్య ఉంటే వాళ్ళు ప్రార్థన చేయాలి, అవసరమైతే వీళ్ళు కూడా వాళ్ళతో కలిసి ప్రార్థన చేయాలి. అంతేగాని మీరు మాత్రం చిత్తుగా తిని మత్తుగా పరుకోండి, మేము మాత్రం ఉపవాసంలో మీకోసం ప్రార్థన చేస్తాం. అందుకే మీరు 25 సంవత్సరాలైనా 25,000 అప్పు తీర్చలేరు. 25 సంవత్సరాలు బట్టి 25,000 అప్పు తీర్చలేకపోతున్నారు. కారణం ఏంటంట, ఎవరో ప్రార్థన చేస్తారు మనం తీర్తాం అనుకుంటాం, ఎవరో ప్రార్థన చేస్తారు మనకు అద్భుతం జరుగుతుంది అనుకుంటాం. ఎప్పటికీ జరగదు ఇది. ఎవరు భోజనం చేస్తారో వాళ్ళ కడుపు నిండుతుంది, ఎవరు ప్రార్థన చేస్తారో వాళ్ళ అద్భుతాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను ఎవరికైనా చెప్పే మాట ఏంటంటే, పరుగులు తీసేసేకండి ప్రతి చోటకి. ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి కాదు, నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగాలి. నేను చాలాసార్లు చెప్తాను ఒక అద్భుతం, ఒక సంఘటన మళ్ళీ చెప్తాను, ఇక్కడే చెప్పాను నేను. ఒక గ్రౌండ్లో 2 అన్నదమ్ములు ఉన్నారంట. అదే ఒక ఫ్రెండ్ను ఒకడు. సో వీడేం చేశాడంటే చాలా కాస్ట్లీ వాచ్ పెట్టుకుని వెళ్ళాడంట. ఎక్కడంటే మా అన్న ఇచ్చాడు నాకు ఈ వాచ్ అన్నాడంట. ఆడు ఆలోచనలో పడ్డాడంట అవతలడు. అరే అప్పుడు వీడు అన్నాడంట, నువ్వేమో ఆలోచించున్నావు నాకు తెలుసురా, నీకు కూడా నాకులాంటి అన్న ఉంటే బాగుండు అనుకుంటున్నావు కదా. ఛీ, నేను అలాగ ఆలోచించట్లేదు. మరేం ఆలోచిస్తున్నావు, నీకు వాచ్ ఇచ్చాడే అన్న, అటువంటి అన్నగా ఉండాలనుకుంటున్నాను నేను అన్నాడంట. హల్లెలూయా. నేను కూడా వాచ్లు ఇచ్చేటువంటి స్థితిలో ఉండాలనుకుంటున్నాను, నేను కూడా అంత ఉన్నతంగా ఉండాలనుకుంటున్నాను. ఇది కదండి ఆలోచన అంటేనే. మనం ఏం చేస్తాం, ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు, ఎవరైనా సహాయం చేస్తే బాగుండు. ఇదే ఏమంటారంట దీన్ని, లో మెంటాలిటీ అనమాట. రిచ్ మెంటాలిటీ అనరు, దాన్ని పూర్ మెంటాలిటీ అనమాట. మరి రిచ్ మెంటాలిటీ అంటే ఏంటి, నేను ఇచ్చే స్థితిలో ఉండాలి, నా చేయి పై చేయిగా ఉండాలి, నేను 10 మందికి పెట్టాలి, 10 మందికి నేను ఇచ్చే విధంగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు, నువ్వు ఏదైతే నమ్ముతావో దాన్ని పొందుకుంటావు, నువ్వు ఏదైతే ఆశిస్తావో దాన్ని పొందుకుంటావు. నువ్వు పలకాలే, నా బ్రదర్ నా ఉద్యోగం మీకు తెలియదు, నా శాలరీ మీకు తెలియదు, ఎవరికి తెలియాలి? ఒక దేశం అప్పు అంట ఒక రోజులో తీర్చేయడంట దేవుడు. దేశం. ఒకడు అన్నాడు, ఎలాగిది
ఎలాగా? నువ్వు చూస్తాగా, నువ్వు తినవు, నువ్వు పోతావు అన్నాడంట సేవకుడు. చూస్తావు నువ్వు ఇదంతా కూడా ఇంత కరువులోంచి ఎలాగొస్తావు సమృద్ధి అన్నాడంట. ఎస్, నువ్వు చూస్తావు కానీ నువ్వు దాన్ని అనుభవించవు అన్నాడంట. అలాగే జరిగింది. తర్వాత చూపిస్తాను అదంతా మీకు. నమ్మితే దేవుని మహిమను చూస్తారు, నమ్మకపోతే లేదు. దేవునికి స్తోత్రం. ముందుకెళ్ళిపోదాం. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి వచ్చేస్తున్నారంట. ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. పిల్లలు గమనించాలి, నేను రిఫరెన్స్ చూపించలేను, టైం అయిపోయింది కాబట్టి, చాలా టైం అయింది. ఎర్ర సముద్రం అడ్డు వచ్చాకంట ప్రార్థన చేస్తున్నారంట. అందరూ కూడా ప్రార్థన చేయట్లేదు, సనుగుడు. ఎవరి మీద? చాలామంది నాకు అతి కొద్ది మంది మాత్రమే బ్రదర్ ఈ 3:30 లైవ్లోకి వచ్చాక దేవుడు అద్భుతం చేసిన కొంతమందే సాక్ష్యం చెప్తారు. కొంతమంది ఏంటి తెలుసా? బ్రదర్ మీరు చెప్పినట్టే ప్రార్థన చేస్తున్నాం, మీరు చెప్పినట్టు లేస్తున్నాం, ఏం జరగట్లేదు. ఏమి జరగకపోతే మాత్రం నాకు ఫోన్ చేసి నన్ను అడుగుతారు. ఎప్పటి నుంచో అమ్ముడవదు భూమి, ఇలా చేయండి అమ్మా, ఇలా చేయండి అమ్మంటే ₹1 కోటి వస్తుంది అనుకుంటే 2.5-3 కోట్లు వచ్చేద్దాయి. కనీసం కానుక కాదు నేను అడిగేది, కనీసం సాక్ష్యం. యేసయ్యలాగా అద్భుతం చేశాడని సాక్ష్యం అని చెప్పాలా? అసలు మళ్ళీ అడ్రస్ ఉండరు వాళ్ళు, అసలు మళ్ళీ అడ్రస్ ఉండరు. అసలు వాళ్ళు వాగ్దానాలు చూస్తే ఈ పార్క్ సరిపోదు మన కార్లు పెట్టుకోవటానికి. ఎంతమంది అనుకున్నారు? అస్సలు ఇంక కారు కొనేసేస్తాం, అసలు మీరు అంత ఘోరమైన పరిచయం చేస్తున్నారు, మిమ్మల్ని చూడలేకపోతున్నాం, మేము నడుస్తుంటేనే అసలు మీరు ఎంత భారమో, మీరు ఎంత ఘోరమో. అమ్మ బాబు ఇంత అనిపిస్తుంది నాకు. వాళ్ళు చెప్తుంటే నాకు తెలియదు అంతవరకు. నాకు ఎంతో సంతోషంగా నేను వెళ్ళిపోతుంటే వాళ్ళు అనిపిస్తారు, అయ్యి బాబు మిమ్మల్ని చూడలేకపోతున్నాం, ఇంత ఘోరంగా చేస్తున్నారు, మీరు ఎంత భారంగా చేస్తున్నారు. అసలు మీకు లాంటి సేవకుడు హైదరాబాద్లో కాదు ప్రపంచంలోనే లేడంట. అంతే ఇలాగెక్కించేసి సడన్గా ఏం చేస్తారు తెలుసా? చిన్నప్పుడు ఈ పేకలు ఉంటాయి కదా, పేక మేడలు కట్టుకోండి. నేను కట్టాక ఒకటి తీస్తుంటాం మాట కింద నుంచి, ఒంటి తమ్మ మేడలాగా. ఒక్కోసారి ఏమైందంటే కొంచెం తేడా వచ్చింది. ఎంత అరగంట కష్టపడింది ఒక్కటి ఇలా లాగుదలకు మొత్తం కూలిపోయింది అన్నమాట. అలాగే ఇలా ఏం చేస్తారంటే ఇలాగ ఎక్కించేసి ఒకేసారి ఇట్లా అంటారన్నమాట, మొత్తం కూల్చేస్తారు. ఎంతమందిని చూశానో నేను అలాగా నా జీవితంలో. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళని బట్టి కాదు, ఎంతమంది ఎన్నన్నా కూడా నన్ను దేవుడికి నిలబెట్టాడు కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆయన పిలిస్తే వచ్చాము, ఆయన చెప్తే చేస్తున్నాం కాబట్టి ఎప్పుడు ఏ మనిషి వైపు చూడలేదు, నేను ఏ మనిషి మీద ఆధారపడలేదు. మరి దేవుడు ఇవన్నీ సమకూర్పించాడు. ఎంతమందిని అలాంటి ప్రేర్లకు తోడుకుని వచ్చాడంటే అది ఎంత కేవలం దేవుని కృప. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఒంటరైన వాడు 1000 మంది కాదు 10,000 మంది చేశాడు దేవుడు. 2023 సంవత్సరం జనవరి నెలలో ఆల్ నైట్ ప్రేయర్ ఒక్కనే చేసుకున్నాను నేను. లైవ్, యూట్యూబ్ లైవ్, 0 వాచింగ్. 0 వాచింగా 1000 వాచింగా నాకు అనవసరం. నా ప్రాసెస్ నేను చేస్తానే వచ్చాను. నమ్మకమైన వానికి దీవెనలు వెంటనే వచ్చేయాలి. మనకు అదే బాధ. 2 రోజులకి ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిపోవాలి, వారం రోజులకి అన్నీ వచ్చేసేయాలి, మొత్తం కంప్లీట్ అయిపోవాలి. ఇదే నేను చెప్తున్నాను కదా, 7 సార్లు 7 రోజులు తిరగండి 7 రోజులు తిరిగాం ప్రభా, ఇది చివరి రోజు కాబట్టి ఈరోజు 7 సార్లు తిరగను అన్నాడు దేవుడు. తిప్పుతాడు ఉంటాడు మాట, తిప్పుడు మాట. ఆ తిప్పటంలోనే మీకు ఏమవుతుందంట? పరిపూర్ణత వస్తుంది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలు సముద్రం దగ్గరికి వచ్చాక సనగడం మొదలు పెట్టారంట. ఈ మోషే ఉన్నాడే, మంచిగా ఉల్లిపాయలు అవి మాంసం కుండల దగ్గర తినేవాళ్ళు అంటండి. వాళ్ళు తెలుసా మీకు? కుండల దగ్గర అంటే ఏంటి? వండుతుంటే తినేసేవారు అనమాట. ఎందుకని? కనీసం ఇంకా ఉడకటం లేదు, అది ఉడుకుతూ ఉంటే తీసుకోవడం తింటాం అనమాట. తింటుంటే వాళ్ళు అడిగిన దానికి దేవుడిస్తే ముక్కులోంచి మాంసం వచ్చిందంటే మరి వాళ్ళు ఏ రేంజ్లో తిన్నారో చూసి అసలు ఎంత దరిద్రం ఎత్తి ఉంటారో నాకు తెలియదు. కానీ ఒక మనిషి మాంసం తింటే ముక్కులోంచి వచ్చిందంటే అసలు మరి అలా ఎంత దరిద్రంతో తిన్నారో తెలియదు. కానీ బైబిల్లో రాసున్నది, అది సొంతంగా నేను చెప్పట్లేదు. కానీ అంత కుండల దగ్గర కూర్చొని తినేవారు అంటాళ్ళు. కుండల దగ్గర అంటే పొయ్యి కాడ కనీసం అది దింపుకుని చోటకి వెళ్ళి కూర్చుని తిందామని ఏమీ లేదు. ఇంకా ఆ కొండల దగ్గరే కూర్చుని తినేవారు అంట. అంతటి భయంకరమైన మనుషులు ఇజ్రాయేల్ ప్రజలు. వాళ్ళకి తగ్గట్టుగా దేవుడు ఏం చేశాడు? ఇచ్చేసాడు సమృద్ధి. వారి కడుపే వాడి దేవుడు అంట. వారి కడుపే
కడుపుని దేవుడిగా ఎంతమందో ఎంత చూస్తుంటాను కొంతమందిని తిన్నాక ఇలా చూసుకుంటారు. నేను హాస్టల్లో ఉన్నప్పుడు చూసుకున్నాను అనమాట. ఎట్లా చూసుకుని ఎంత మురిసిపోతుంటారో చాలామంది. అసలు దేవుని సంధి ఉండదు, అలాగా కడుపే దేవుడు అనమాట. కాబట్టి ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు వచ్చి సనుగుతున్నారంట. అక్కడ ఉంటేనే బాగుంది, మాకు బానిసత్వం అయినా కానీ మంచి ఫుడ్ ఉంది, అంతా బాగుంది. 4 దెబ్బలు కొట్టారు, 4 తిట్లు తిట్టారు, కానీ అదే బాగుంది. అనవసరంగా ఈ దేవుడిలోకి వచ్చాం. 3:30 ప్రార్థన అంటారు, ఉపవాస ప్రార్థన అంటారు, ఆల్నైట్ ప్రార్థన అంటారు. ఈ ఈ బాధ అంతా ఏంటో మాకు అసలేని. అయినా కానీ దీవెన లేదు, అయినా కానీ విడుదల లేదు, అయినా కానీ అద్భుతం లేదు. ఈ సనుగుడే సనుగుడు అనమాట. చాలామంది అన్నిటికంటే ప్రమాదకరమైనది ఏంటంటే సనుగుడు అనమాట. ముందొక మాట, వెనకాలొక మాట. అయ్యి బాబోయ్ బ్రదరు ఆయన నాకు తెలిసి 2 కూడా తెలిసి నాకు. నేను ముందేమో అస్సలు మీ అంత అంటారు, ఆయన ఇవన్నీ ఉంటాయన్నమాట. జాగ్రత్త, నాకు ఏం తెలియదు అవన్నీ. ఎక్కడోనంట మాట్లాడుకుంటారంట. ఎవరు? మోసే గురించి. మోసే కంటే ముందు దేవుడిని నేహాడంట. మీటింగ్ వేసి వాళ్ళు ఏమనుకున్నా చెప్తారంట, నేను నిన్నలే అన్నాడంట దేవుడు. ఇంకా చెప్పలేదు, ఎవరు చెప్పలేదు అంటే వాళ్ళు మాట్లాడుకున్నప్పుడే దేవుడిని వేసాడంట. వింటున్నారా? నా గురించి మీరు బయటికి వెళ్ళి ఏం మాట్లాడుకున్నా కూడా దేవుడు వింటాడు. మీ తోటి వాళ్ళ గురించి మీరు ఏం మాట్లాడుకున్నా దేవుడు వింటాడు. మీ ఆడబడుచు గురించి మీరు ఏం మాట్లాడుకున్నా దేవుడు వింటాడు. వాస్తవం ఇదంతా కూడా, సత్యం చెప్తున్నాను. కాబట్టి మాట్లాడారనుకోండి, మీ అత్తగారు మిమ్మల్ని టార్చర్ పెడుతున్నా, మీ ఆయన మిమ్మల్ని చిత్త కొడుతున్నా కూడా ఏం చెప్పాలంట? మా ఆయన చాలా మంచోడు, మా ఆయన బంగారం. సినిమా టైటిల్ కాదు ఇది, నిజం చెప్పమంటున్నాను నేను. ఇదే మాట మీరు పలికారు అనుకోండి, నిజంగా బంగారం అయిపోతాడు ఆయన. అంటే మెల్ల వేసుకుని బంగారం కాదు, అని మంచి బంగారం మనిషి అవుతాడు అనమాట. సో మీరు ఏది పలుకుతారో అది కలుగుతుంది. ఇదంతా ఎప్పుడు పలకాలి? ఉదయాన్న. యోబు ఎప్పుడు లేచాడు? ఉదయాన్న లేచి ఏం చేస్తున్నాడు? వాళ్ళ స్నేహితుల్ని తిడుతున్నాడా? ఒరే నేను అంతా బాధలు ఉంటుంది నన్ను వాళ్ళు అలాగన్నారు, వాళ్ళకి తగిన శాస్తి జరిగింది, భలే జరిగింది అంటున్నాడా? దీవిస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు కూడా దీవించడం మొదలు పెట్టండి. ఇశ్రాయేల్ ప్రజలు సముద్రం దగ్గరికి వచ్చాక మోసేని తిడుతున్నారంట, ఇలాగలాగని. మోసే గారికి బాధ వచ్చి దేవుడికి మొరపెట్టాడంట. దేవుడు అన్నాడు తెలిసే, ఓ మోసే, ఎప్పుడు ప్రార్థనేనా నీవు? ప్రతిదానికి ప్రార్థనేనా? ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? మోసే గారికి ఏం అర్థం అవ్వలేదంట. అదేంటి ప్రభా, మరి సమస్య వచ్చినప్పుడు ప్రార్థన కాదు, మరేం చేయాలి? ప్రభా, నీ చేతిలో ఏముంది? కర్ర కాదు. కర్ర దేనికి సాదృశ్యం? అధికారం. కాబట్టి అదే కర్రతో ఐగుప్తు దేశంలో ఎన్నో అద్భుతాలు చేశాను, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశావు. మళ్ళీ నా వైపు ఎందుకు వస్తావు? అదే కర్రను ఉపయోగించు, సముద్రం వైపు చాపు, నీ అధికారాన్ని ఉపయోగించు. వెంటనే ఆ కర్ర సముద్రం వైపు చాపితే 2 పాయలు అయిపోయిందంట. సరే, ఈ స్టోరీ మనకు అందరూ తెలుసు. ఎప్పుడు ఇంతకని జరిగింది? ఎర్ర సముద్రం 2 పాయలు ఎప్పుడైంది? ఏ టైము? ఎగ్జాక్ట్గా ఎర్ర సముద్రం పాయలైన టైం 3 గంటలు అంటాను. ఉదయం 3 గంటల గంట. ఉదయం 3 గంటలకి ఈ పక్కన సముద్రం పాయలు అయితే ఇజ్రాయేల్ ప్రజలు ఆ చివరికి వెళ్ళేసరికి 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో సముద్రం దాటేశారు మాట వాళ్ళు. కాబట్టి నీ జీవితంలో ఉన్న అడ్డుబండలు, ఎర్ర సముద్రాలు పాయలయ్యేటువంటి సమయం 3 to 6 అనమాట. 4వ జాము, ఉదయకాలం, వేకుజాం. కాబట్టి నీ జీవితంలో బ్రేక్ త్రూ రావాలంటే ఎర్లీ మనం లేవాల్సిందే. మీరు ఏ ఉద్యోగం చేయండి, ఏ పని చేయండి, ఎటువంటి పరిస్థితులు ఉన్నారు నాకు అనవసరం, కానీ ఖచ్చితంగా ఇది చేసినప్పుడు ఊహించిన కార్యాలు మీ జీవితంలో మీరు చూడగలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎర్ర సముద్రము పాయలైనటువంటి సమయం ఉదయము, ఏరికో గోడలు కూలిన సమయం ఉదయము, మన్నా కురిసిన సమయం ఉదయము, దావీదు గొలియాతును ఎదుర్కొన్న సమయం ఉదయము, దేవుడు వర్తమానం పంపే సమయం ఉదయము, మోసే కోల్పోయిన పలకను తిరిగి సంపాదించుకున్నటువంటి సమయం ఉదయము, దావీదుకి మరి గాదు ప్రవక్త వచ్చి ఆ యొక్క విషయాలు చెప్పినటువంటి సమయం ఉదయము, దావీదు యోనాతాను ఒక ఏమంటారు దాన్ని నిబంధన చేసుకున్న సమయం ఉదయము. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజల యొక్క మందసం ఉంటే యుద్ధం నెగ్గేస్తున్నారని ఫిలిస్తీన్లు పట్టుకెళ్ళి దాగోన్ దేవత గురిలో పెట్టారంట. తెల్లారిసరికంట దాగోన్ దేవతకి కాళ్ళు చేతులు విరిగిపోయాయంట. ఎప్పుడు జరిగింది ఇది? ఉదయం. కాబట్టి నీ శత్రువు కాళ్ళు చేతులు విరిగిపోయేటువంటి సమయం ఎప్పుడంటే ఉదయం. కాబట్టి ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం వైపు ప్రయాణం చేస్తుంటేనంట ఐగుప్తీయులు వెంటబడ్డారంట. చూపిస్తాను అది కూడా మీకు. నిర్గమకాండం 14వ అధ్యాయం 24వ వచనం మనం చదివినట్లయితే,
నిర్గమకాండం 14:24 చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘమయమైనటువంటి స్తంభం నుంచి ఐగుప్తీయుల దండు వైపు చూసి ఐగుప్తీయుల దండును కలవరపరిచి, హల్లెలూయా చెప్పండి అందరూ కూడాను గట్టిగా బిగ్గరగా హల్లెలూయా. ఎవరినటండి? ఐగుప్తీయుల దండును అనగా నీ శత్రువును కలవరపరిచేటువంటి సమయం చెప్పాలి, ఉదయం. ఉదయం హల్లెలూయా. నిన్ను ఏదైతే కలవరపరుస్తుందో దాన్ని దేవుడు కలవరపరిచేటువంటి సమయం ఉదయం. ఉదయం చూసారా ఎంత భలే ఉన్నా? చూసారు బైబిల్లోను? మళ్ళీ చూద్దాం. అయితే వేకుజామున, దేవునికి స్తోత్రం. ఏ జాము అండి? జాము అంటే ఎన్ని గంటల సమయం? జాము అంటే 3 గంటల సమయం. 3 గంటల సమయాన్ని జాము అంటారు. ఏ జాము అంటే ఇది? వేకుజాము అంటే ఏ టైము? 3 to 6. రేయి మొదటి జాము అంటే రేయి మొదటి జాము. లేచి అంటే వేకుజాము అనుకోకండి. రేయి మొదటి జాము అంటే సాయంత్రం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకునంట వ్యభిచారులు తిరిగే టైం అంట. 9 గంటల నుంచి 12 గంటల వరకునంట పాములు ఇవి తిరిగే టైం అంట. 12 గంటల నుంచి 3 గంటల వరకునంట దొంగలు తిరిగే టైం అంట. 3 గంటల నుంచి 6 గంటల వరకు దేవదూతలు, దేవుని దూతలు, దైవికమైనటువంటి సమయం. అదంతా కూడా దేవదూతల పరిచర్య చేసే సమయం, దేవదూతలు తిరిగేటువంటి టైం అన్నమాట 3 to 6. ఈ సమయాల్లో ఏ సమయంలో మీరు ఉన్నారో చూస్ చేసుకోండి. దొంగలు తిరిగే టైంలో పని చేసుకుంటారు చాలామంది కదా, వర్క్ ఉంటుంది కదా, నైట్ డ్యూటీలు ఉంటాయి చాలామందికి. సో కాబట్టి 3 to 6 అనేటువంటి చాలా విలువైనటువంటి సమయం. నాకు వాళ్ళు రాలేదనుకుంటే బ్రదర్ వాళ్ళు, ఆయన డ్యూటీ చేసే ఇద్దరికి 4 అవుతుందంట మార్నింగ్. అంతే, ఆ డ్యూటీ నుంచి వచ్చి ప్రార్థనలు ఉంటారంట వాళ్ళు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మరి చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు ఉన్నారు, చాలామంది చాలా ప్రొఫెషనల్స్ ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఎర్లీ మార్నింగ్ 3 to 3:30 లైవ్లో ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యోర్దాను ఇది ఏంటది? ఐగుప్తుల దండును కలవరపరిచిన సమయం వేకువజాము. కాబట్టి నీకు శత్రువులు ఎవరైతే ఉన్నారో, నీకు ఏ సమస్య శత్రువు, నీ రోగమే నీ శత్రువేమో, నేను వెంబడిస్తూ ఉన్నదేమో, నీ అప్పులు నీ శత్రువుగా నేను వెంబడిస్తూ ఉన్నాయేమో, నీ నిరుద్యోగం శత్రువుగా నేను వెంబడిస్తుందేమో, లేకపోతే నీ గొడ్రాలతనం అనే సమస్య నిన్ను శత్రువుగా నేను వెంబడిస్తూ ఉన్నదేమో, లేకపోతే వివాహం జరగకపోవడం లేనటువంటి సమస్య నిన్ను ఒక శత్రువులాగా నేను వెంబడిస్తూ ఉన్నదేమో. దేవుడు ఈ రోజున చెప్తున్న మాట, వేకువజామున నీ శత్రువుని దేవుడు కలవరపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యెహోషువ గ్రంథం 3:1 మీరు చదువుకున్న తర్వాత అక్కడ వాక్యం చూసినట్లయితే, యోర్దాను నది పాయలైన సమయం ఎప్పుడు అంటండి? యోర్దాను నది పాయలైన సమయం అది కూడా ఉదయమే. అది కూడా ఇంక నేను చాలా ఉన్నాయి చూపించాలంటేని. ఎర్ర సముద్రం పాయలైంది, యోర్దాను నది పాయలైంది. ఏది చూసినా కూడా ఎప్పుడు అంటండి? ఉదయము ఉదయము ఉదయం ఉదయం. ఇంత తెలిసా కూడా ఉదయం లేకపోతే వాళ్ళు ఏమనాలి? మాకు రాజుగారు అని ఒక మాస్టర్ ఉండేవాడు 7th క్లాస్లో. ఆయన ఎలా తిట్టేవాడంటే, మీ తల్లిదండ్రులు కష్టపడి కూలి పని చేసి మిమ్మల్ని చదివించడానికి ఇక్కడికి పంపుతుంటే పొద్దుటే లేచి నోటిలో వేలు పెట్టి చూసి అందుతుందో లేదో దాకా తినేసి వీళ్ళు ఎలా తిట్టేవాడంటే మాస్టరు, వేలు పెట్టి చూస్తేనంట అంటే ఇక్కడ దాకా తినేసి బాగాను ఇక్కడికి వచ్చారా మీరు అని చెప్పి, మీరు ఇది గిని చేయకపోతే మిమ్మల్ని ఏం చేస్తానంటే రోడ్డు పక్కన తీసుకెళ్ళి కూర్చోబెట్టి టవలేసి అడుక్కునేలా చేస్తాను మిమ్మల్ని. అంతకే మీరు ఎందుకు పని చేయలేనట్లయితే ప్రతివాడు పురుగుల మంది తాగి చావండి అని చెప్పి తిట్టువాడు ఆయన. అంత భారంతో బాధ్యత మీ తల్లిదండ్రులు మేము పంపిస్తుంది, మీరు ఎందుకని ఇలా చేస్తున్నారని చెప్పి చాలా బాధపడేవాడు. కాబట్టి ఈరోజు ఇన్ని సత్యాలు తెలుసుకుని, ఇన్ని అద్భుతాలు, ఎరుకో గోడలు కూలాయంట, ఎర్ర సముద్రం పాయలైందంట, యోర్దాను నది పాయలైందంట, మన్నా కురిసిందంట, దేవుడు తన ప్రవక్తలు పంపుతున్నాడంట, దేవుడే స్వయంగా వచ్చి తలుపు తడుతున్నాడు. ఇన్ని జరిగేటువంటి సమయం అంతా తెలుసు కూడా, అదే సమయం అంత విలువైందని తెలుసు కూడా ఆ టైంలో పడుకుంటే ఎలాగ మనం? ఉదయకాల సమయంలో
ఖచ్చితంగా లేచి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థన చేస్తారో వాళ్ళ జీవితంలో ఖచ్చితమైనటువంటి విజయాలు చూడగలుగుతారు. నేను చూశాను ప్రియులరా, నా జీవితం మలుపు తిరిగింది ఉదయకాల ప్రార్థన. నా జీవితంలో గొప్ప గొప్ప మేలు పొందుకున్నది ఉదయకాల ప్రార్థన. అసలు నేను 10th క్లాస్ పాస్ అయిందే ఉదయకాలం లేచి చదువుకోవడం వల్ల అనమాట. అంతవరకు జీరో స్టూడెంట్ నేను. ఎవరో చెప్పారు 4 గంటలు లేచి చదువుకుంటే గుర్తుంటుందని. నేను చదవడం ప్రారంభించాను. నిజంగా జీరోగా ఉన్నటువంటి నేను హీరోని అయిపోయాను. అంతవరకు ఏమొచ్చి కాదు. ఎప్పుడైతే 4 గంటలు లేచి చదవడం ప్రారంభించానో 25కి 24.5 వచ్చేసి అందరూ క్లాప్స్ కొట్టేవారు క్లాస్ అంతా కూడా. అబ్బో ఇంకా చూడాలి. అక్కడ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎప్పుడు కూడా 4 గంటల తర్వాత లేవలేదు నేను. ఇంకా ఖచ్చితంగా 4 గంటల కంటే ముందు లేవటం అలవాటు చేసుకున్నాను. చాలా అద్భుతమైన ఫలితాలు చూశాను. ఎప్పుడైతే నేను ఆశ్రయించబడ్డానో, ఇది రహస్యంగా ఉంచకూడదు, ఈ సీక్రెట్ అందరికీ చెప్పాలి, అందరికీ తెలియజేయాలని చెప్పి ఆ యొక్క యూట్యూబ్ ద్వారా లైవ్ స్టార్ట్ చేసినప్పుడు మీరందరూ కూడా ప్రభావితం అయ్యారు. ఇదిగో ప్రపంచవ్యాప్తంగా మరి లైవ్ చూస్తున్నటువంటి చాలామంది ఉన్నారు. అనేక మంది దీవించబడుతూ ఆశీర్వించబడుతూ అద్భుతాలు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మీరు ఇక్కడికి వచ్చిన ప్రతి వారు కూడా అద్భుతమైన సాక్ష్యాలు చెప్పాలి, దేవుని నామాన్ని మహింపరచాలి. ఎరుకో గోడలు కూలై మీ జీవితంలో ఉన్న గోడలు కూడా ఉదయకాల సమయంలో కూల్చబడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక సత్యం చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. మనం ప్రార్థన చేయనప్పుడు మార్కు 11:24 ప్రకారం ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు అడిగినవన్నీ కూడా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన ప్రార్థన ఫార్మేషన్ ఏంటంటే ఎక్కడ చూసినా కూడా యేసునామమున అడుగుతున్న తండ్రి ఆమేన్. అంత తొందర ఎందుకు మీకు అసలేని? యేసునామమున అడిగారు, ఆమేన్ అని ఎత్తారు ఎందుకని? అక్కడ ఏమన్నాడు ఆయన మార్కు గారు 11:24లోను చదవండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు మీకు. మరి ఎందుకు అనట్లేదు మీరు? యేసు నామములో అడుగుతున్నాం తండ్రి ఆమేన్ కాదు, యేసుక్రీస్తు నామములో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమేన్. ఇలా ముగించిన ప్రార్థన మీరు ఎప్పుడు కూడా అంతేనా? షార్ట్ కట్లో కాదు, సగం ప్రార్థన కాదు, పూర్తి ప్రార్థన ఏంటంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, అడిగినవన్నీ పొందినాం తండ్రి. ఇట్లాగా అనాలి ప్రార్థన, ఇలా చేయాలి. నేను గతంలో ఈ యొక్క వాక్యం చదివినప్పుడు అరే ఇంతకాలం మనం ఏం చేసాం, అసలు నేను అడుక్కుంటూనే ఉన్నామా? మీరు బెగ్గర్లు కాదు, మీరు అడుక్కునే వాళ్ళు కాదు, మీరు కుమారులు స్వతంత్రులు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? అడుగుతున్నాం తండ్రి, అడుగుతున్నాం తండ్రి, చెయ్యి దేవా ఈ దేవా. ఏం చేయలే, ఏమి ఇవ్వాలి? యోహాను సువార్త 17:4 చూసినట్లయితే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెప్తున్నాడు, తండ్రి నీవు నాకు భూమి మీద అప్పగించిన పని పరిపూర్ణంగా నెరవేర్చేసి నేను మహిమపరిచేశాను. హల్లెలూయా. ఏం చేయడంటే మహిమపరిచేశాను, చేసేసాను. మళ్ళీ మీరు ఏమైనా ప్రార్థన దేవా చెయ్యి దేవా, ఈ దేవా, ఈ అప్పు తీర్చిదేవా, ఈ రోగం తీసేదేవా. ఎందుకు తీసేసేయాలి? రోగం ఎప్పుడు తీసేయాలి? 2000 సంవత్సరాల క్రితం. యేసయ్య పొందిన దెబ్బల ద్వారా మీరు స్వస్థత పొందేశారు అని అక్కడుంటే, నన్ను స్వస్థపరచు అని ఇక్కడ చేస్తుంటే ఎక్కడ కుదిరింది? స్వస్థత 2000 సంవత్సరాల క్రితం వచ్చేసింది. మళ్ళీ నువ్వు స్వస్థపరచు అంటే ఎలాగా? సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. ఈ సత్యం తెలియకపోవడం వల్లే అనేక మంది ఈ రోజున సమస్యలతో బాధపడుతున్నారు. ప్రియులు గమనించాలి, వాక్యపు లోతు లేకపోయినట్లయితే ఈ లోకం నిన్ను ఆడేసుకుంటుంది. వాక్యపు లోతు లేకపోయినట్లయితే ఎటువంటి స్వస్థత అయినా సరే నువ్వు కోల్పోతావు. మళ్ళీని దేవుడు ఆల్రెడీ నీకు స్వస్థత ఇచ్చాక మళ్ళీ రోగం ఎందుకు వస్తుందంటే వాక్యం లేదు నీ దగ్గర, వాక్యం లోతు లేదు. వాక్యం లోతు ఉంటే ఏం చేస్తావు? మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చావు? ఆల్రెడీ నా యేసయ్య నాకు వేల చెల్లించేశాడు, ఈ రోగంకి నాకు సంబంధం లేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను ప్రియులారా. నాకు భయంకరమైన పైల్స్ ఉండేది, తెలుసు కదా పైల్స్ అంటేనే. మోషన్లో బ్లీడింగ్ వెళ్ళిపోతుంది. ఎలాగెళ్ళేదంటే మామూలుగా వెళ్ళేది కాదు. ఒక రోజు నేను సండే మెసేజ్ చెప్పడానికి నా బాధ భరించలేక ఏం చేశానంటే ఫ్యాన్ వేసి 2 కాళ్ళు పైకెత్తి అరగంట అలాగ ఉండి నేను అప్పుడు మెసేజ్ చెప్పాను, ఆ బాధ భరించలేక. అటువంటి స్థితిలో ఉన్నాను. హోమియోపతి వాడాను, అల్లోపతి ఎన్ని వాడాను, ఏ మెడిసిన్కి క్యూర్ అవ్వలేదు. పొరపాటుని చికెన్ గిని తింటే ఇంకా నెక్స్ట్ డే అంతా బ్లీడింగే. పొరపాటుని నిద్ర గిని తక్కువైతే నెక్స్ట్ డే అంతా కూడా కూర్చోటం ఉండేది కాదు. ఇంకా బాధ భయంకరమైన సమస్య అనిపించాను నేను చాలా సంవత్సరాలు. ఎప్పుడైతే ఈ వాక్యం తెలిసిందో నాకు, ఏంటది? 1 పేతురు 2:24. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల ద్వారా మీరు స్వస్థత పొందుతారా? పొందితిరి. ఎప్పుడు? నేను పుట్టక ముందే, నాకు ఆ రోగం రాకముందే నా యేసయ్య వేల చెల్లించేశాడు.
ఎంత అడ్వాన్స్డ్గా చూసారు దేవుడు. సింపుల్గా మీకు ఆదికాండం 1వ అధ్యాయం అర్థమైతే ప్రియులారా, లైఫ్ సెటిల్ అనమాట. దేవుడు అన్ని సృష్టించాడా, 6వ రోజున మనిషి చేశాడా? మనిషిని దేవుడు ఎందుకని చివర చేశాడు చెప్పాలి. అన్నిటికంటే చివర మనిషిని దేవుడు ఎందుకు చేశాడు చెప్పనా? అడుక్కోకూడదని. ఎందుకని? ఒకవేళ దేవుడు మనిషిని ముందే చేశాడు అనుకో, ప్రభా నాకు యాపిల్ కావాలి, ప్రభా నాకు జామకాయ కావాలి, ప్రభా నాకు అది కావాలి, ఇది కావాలని అడుక్కునేవాడు. ఇప్పుడు ఆదాం అడుక్కునే అవకాశం ఉన్నదా? ఏది కావాలో అన్నీ ముందు చేసేసాడు దేవుడు. మనిషి నన్ను అడుక్కోకూడదు, మనిషి నా దగ్గరకు వచ్చి ఇది ఉందా అది ఉందని చెప్పకూడదు, సర్వ సమృద్ధిగా ఉండాలని చెప్పి దేవుడు అన్నీ ఇచ్చేసేసాడు. అప్పుడు మనిషిని చేశాడు. హల్లెలూయా. అర్థమైందా? అలాగే నీకు కావలసిన స్వస్థత, నీకు కావాల్సిన ఉద్యోగం, నీకు కావాల్సిన భర్త, నీకు కావాల్సిన ప్రతిదీ దేవుడు ఇచ్చేసేసాడు, ఆల్రెడీ ఇచ్చేసాడు. బ్లండర్ మిస్టేక్ ఏంటి చెప్పమంటారా? ప్రతి వాళ్ళు ప్రతిరోజు చేసేటువంటి తప్పు ఏంటి తెలుసా? పరలోక ప్రార్థన అందరూ చేస్తారు కదా, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన కాక, నీ రాజ్యం వచ్చిన కాక, నీ చిత్తము పరలోకమందు, పరలోకమందు, అదిగో అందరూ తప్పు చెప్పేస్తున్నారు. నెరవేరినట్లు, అదిగో ఏంటండి నెరవేరినట్లు అంటే ఏంటి? రేపా ఎల్లుండా? నెరవేరినట్లు కాదు, నెరవేర్చున్నట్లు. నేను ఒక పాస్టల్ మీటింగ్లోకి వెళ్తే అందరూ ఇదే తప్పు చెప్పారు పరలోక ప్రార్థన. మీరేనండి ఇప్పుడు కూడా ఎవరు చేసినా కూడా తప్పు చేస్తారు. ఖచ్చితంగా చెప్తాను నేను. నెరవేర్చున్నట్లు కాదు, నెరవేరినట్లు కాదు, ఆల్రెడీ నెరవేరిపోతుంది. పరలోక రాజ్యంలో ప్రభు మాటకి తిరిగిలేదు. ఇక్కడే ఎవడండో పరలోకంలో ప్రభు వారు ఏ చెప్తాది అనమాట. కాబట్టి పరలోకమందు దేవుని చిత్తం నెరవేరిపోతుంది. అలా అక్కడ నెరవేర్చున్నట్లుగా, నెరవేరినట్లు కాదు, నెరవేర్చున్నట్లుగా ఇక్కడ కూడా నెరవేరాలి. అర్థమవుతుందా? కాబట్టి పరలోకంలో జరిగిపోతుంది. నీ జీవితంలో జరగవలసిన ప్రతి కార్యం ఆల్రెడీ పరలోక రాజ్యంలో నిర్ణయించబడిపోయింది, జరిగిపోయింది, వెల చెల్లించేశాడు, దేవుడు సమకూర్పిచ్చేశాడు. నువ్వు దాన్ని స్వతంత్రించుకోవాలి. అది ద్వితీయోపదేశకాండం 1:8 మీరు చదివినట్లయితే ఏమంటుందంటే అక్కడ, ఇదిగో వాగ్దత్త భూమిని మీకు ఇచ్చి ఉన్నాను అంటాడు. ద్వితీయోపదేశకాండం 1:8 ఫస్ట్ లైన్లో. అదే వచనం చివరి లైన్లో ఏమంటో తెలుసా? స్వతంత్రించుకోండి అంటాడు. ఒకటే లైను, ఒకటే వచనం. ఫస్ట్ లైన్ ఏమో ఇచ్చేస్తాను అంటాడు, అదే 3వ లైన్లో స్వతంత్రించుకోండి అంటాడు. తేడా ఏంటి? తేడా ఏంటంటే దేవుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు ఇచ్చేశాడు, కానీ స్వతంత్రించుకోవాలి. 30 లక్షల మంది ప్రజలకు దేవుడు ఏం చేశాడు? పాలుదేలు ప్రవహించే దేశాన్ని వాగ్దానం చేశాడు, ఇచ్చేశాడు. కానీ ఇద్దరే స్వతంత్రించుకున్నారు, కాలేబు యెహోషువలు. మిగతా వాళ్ళంతా పోయారు. వాగ్దానాలు అందరికీ ఇవ్వబడతాయి, వాక్యం అందరికీ ఇవ్వబడుతుంది, కానీ స్వతంత్రించుకునేది మాత్రం కొందరే. వింటున్నారా? ఈరోజు నీ సత్యం అందరికీ తెలియజేయబడుతుంది, కానీ పాటించేది మాత్రం కొందరే. 30 లక్షల మంది వాగ్దానం తీసుకున్నారు. మీలో జనవరి 1 అందరూ వాగ్దానాలు తీసుకుంటారు, బైబిల్లో ఎక్కడో పెడతారు, మళ్ళీ దాన్ని చూడరు, స్వతంత్రించుకోరు. వాళ్ళ జీవితంలో ఎప్పటికీ నెరవేరదు. కానీ కొంతమంది ఉంటారు, వాగ్దానం పట్టుకుంటారు, ప్రతిరోజు ప్రార్థన చేస్తారు, స్వతంత్రించుకుంటారు. కాబట్టి మీరు కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థన చేసి అద్భుతాన్ని స్వతంత్రించుకునేటువంటి వారుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్. బలపరచబడ్డారా? ఆశీర్వించబడ్డారా? ఉదయకాలం గురించి అనేక విషయాలు తెలుసుకున్నారా? మరి ప్రతిరోజు ప్రార్థన చేస్తారా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, అద్భుతమైన వర్తమానం నాతో మాతో మాట్లాడావు. ఇంతవరకు అనేక మంది బిడ్డలు బలపడటానికి కృప చూపించినావు, అనేకమైన కార్యాలు మీ బిడ్డల జీవితాలు నెరవేర్చావు. ఇంతవరకు ఎవరైతే ఉదయకాల సమయంలో ప్రార్థన చేసేటువంటి అలవాటు లేదో, ప్రార్థన చేసేటువంటి అలవాటు లేదేమో నా ప్రభా, ఈ రోజైనా సరే, ఇప్పటి నుంచైనా సరే, ఇక నుంచైనా సరే, చీకటితోటే వేకువజామునే పెందలకాడే ఎర్లీ మార్నింగ్ అయినా ప్రభా నీ సన్నిధిలో లేచి మోకరించి ప్రార్థించడం అనుభవాలకు నడిపించండి, బలపరచండి, కృప చూపించండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకొని ఇక్కడికి వచ్చినటువంటి వారిన ప్రభావ, వాళ్ళు ఏ వృత్తి అయినా, ఏ ఉద్యోగమైనా, ఏ పనైనా, ఏ వయసు అయినా, ఏ స్థితి అయినా, ఏ ఊరైనా, ప్రతి వారు ఇక నుంచి తీర్మానాలు చేసుకుని నీ సన్నిధిలో స్తుతించేవారుగా, నేను మహింపరిచేవారుగా, నేను గణపరిచేవారుగా, ఎర్లీ మార్నింగ్ లేచేటువంటి వారుగా నువ్వు చేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. మరి
ప్రార్థించండి. ఆల్ నైట్